తుంతి ఆపరేషన్ అనేది ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని ఉంటుంది కదా, హిందువులందరికీ ఇట్లా చేస్తూ ఉన్నారు, దానికి మీ సమాధానం? హిందూస్కి కానీ ఎవరికైనా కానీ మామూలుగా చూసుకుంటే కనుక కొన్ని రకాల డిసీజెస్ ఉన్నాయి. లైక్ ఈ కమ్యూనిటీకి ఏదో ఒక పర్సన్కి వస్తాయని చెప్పడానికి రాదు, ఎవరికైనా రావచ్చు. కొద్దిమంది ఈ ప్రెగ్నెన్సీ సమయంలో వాళ్ళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, అంటే ఏమైనా డిఫర్ ఉంటుందా లేదంటే సేమ్ ట్రీట్మెంట్ ఏమైనా? మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉంటే కనుక ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఆ సిమ్టమ్స్ అలాగే కంటిన్యూ అయితే కనుక వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అయితే ఇక్కడ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేస్తూ ఉన్నారు. ప్రెగ్నెంట్ లేడీకి కావచ్చు, ఈవెన్ లాక్టేషన్ మదర్కి అయినా కానీ మనం సర్జరీ అనేది చేస్తాం. ఫైల్స్ ఉన్న వాళ్ళు, ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు? ఫైల్స్ ఉంటే ఫస్ట్ భయపడాల్సిన అవసరం లేదు. మేము చదువుకునే రోజుల్లో చూసుకుంటే ఒక 15-20 ఇయర్స్లో పేషెంట్ మళ్ళీసారి హాస్పిటల్ అడుగు కాదు కదా, దగ్గర కూడా రాడు. సర్జరీ చేయించుకున్న తర్వాత అతనికి ఒకవేళ సర్జరీ చేయించుకున్నాక మళ్ళీ ఫైల్స్ వచ్చినాయి అనుకో, ఇంట్లో కూడా చెప్పాడు, ఎందుకంటే అంత నరకం సర్జరీ కాబట్టి. బట్ లేజర్ వచ్చిన తర్వాత అసలు 1 డే సర్జరీ, 1 డే కూడా హాఫ్ డే సర్జరీ, ఇమ్మీడియట్గా వెళ్ళిపోవచ్చు, వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఈ సర్కంసిషన్కి సంబంధించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వచ్చింది కదా సార్, అంటే ఏ సందర్భంలో చేయాల్సిన అవసరం వచ్చింది, ఎన్ని సర్జరీలు ఎన్ని నిమిషాలు చేశారు? లాస్ట్ ఇయర్ August 15th అనుకుంటాను ఈ 212 సర్జరీస్ చేయడం జరిగింది వితిన్ 6 అవర్స్లో. సర్జరీస్ కూడా అంత ఫ్రీ కాస్ట్ చేసాము, ఓన్లీ స్టాప్లర్ అమౌంట్ మాత్రం ఛార్జ్ చేసాము. మిగతా ప్రొసీజర్ కానీ మొత్తం అన్ని ఫ్రీగా చేసేసాము. అక్కడ వచ్చిన వాళ్ళలో ఎక్కువ మందిలో అంటే డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు వచ్చారా, లేదంటే నార్మల్గా ఉండి కూడా దీన్ని లేదు నెక్స్ట్ మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అనే వాళ్ళు వచ్చారా సార్? అవేర్నెస్ కోసం చేశాం కాబట్టి ఇది నార్మల్ వాళ్ళే చాలా మంది వచ్చారు. ఆ 212లో ఒక 50 మెంబర్స్ డయాబెటిక్ తీసేస్తే కనుక మిగతా వాళ్ళని యంగ్స్టర్స్ వచ్చారు. అసలు వాళ్ళకి చర్మం పోలేదు, పాపం అతుకులు వచ్చినాయి, పెళ్ళిళ్ళు ఆగిపోయి పెళ్ళిళ్ళు చేసుకోలేక, ఇంటర్ కోర్స్ చేయలేక, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ నవీన్. సామాన్యుడితో సుమన్ టీవీ, సామాన్యుల కోసం సుమన్ టీవీ. నేను ఇప్పటి వరకు 100+ డాక్టర్స్తో ఇంటర్వ్యూస్ అయితే చేశాను. అందులో కార్డియాలజీ, డర్మటాలజీ, న్యూరాలజీ, అదేవిధంగా ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇలా చాలామందే ఉన్నారు. కానీ రీసెంట్గా 1 month బ్యాక్ ఒక డాక్టర్తో ఇంటర్వ్యూ చేశాను. లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి. ఆయనతో ఇంటర్వ్యూ అన్నప్పుడు మొదటిగా కొంచెం భయపడ్డాను. భయం కంటే కూడా సిగ్గు, మొహమాటం, బిడియం అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పటివరకు పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేశాను, అదేవిధంగా కొన్ని రకాల హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను డాక్టర్స్ తోటి. సో ఈ ఇంటర్వ్యూ ఏంటంటే సుంతి ఆపరేషన్ అంటే సర్కంసేషన్, అదేవిధంగా పైల్స్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ అనమాట. ఇవి చేస్తే నా సర్కిల్లో ఎలా ఉంటుంది, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేసి అనుకున్నాను. కానీ ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత అక్కడ వచ్చిన కమెంట్ చూసి ఖచ్చితంగా దీనిపైన ఒక అవేర్నెస్ అయితే తీసుకొని రావాలి, మాకు తెలియని విషయాల గురించి మీరు చెప్పారు సార్ అని చెప్పేసి చాలా కమెంట్ అయితే చేశారు. అప్రిషియేషన్స్ చాలా అయితే వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు 6 నిమిషాలు కాకుండా మాకున్న డౌట్స్ అన్నీ కూడా ఒక క్వశ్చన్ రూపంలో మేము పెడుతున్నాం సార్, దీన్ని సార్ని అడగండి అని చెప్పేసి అన్నారు. సార్ని రిక్వెస్ట్ చేశాను, ఒక పోడ్కాస్ట్ అయితే చేద్దాం సార్ అన్నాము. సో సార్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సార్తో చాలా వివరాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. డైరెక్ట్గా స్ట్రైట్గా మన ఇంటర్వ్యూ చేద్దామండి. ఏంటంటే మీ ఫ్యాన్స్ కొద్దిమంది కమెంట్ చేశారు సార్తో ఒక ఫుల్ ఇంటర్వ్యూ కావాలని, అది ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను. సో వాళ్ళకున్న డౌట్ ఏంటంటే సర్కంసిషన్, సుంతి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మా సెక్స్ లైఫ్ ఎట్లా ఉంటుంది, ఎందుకంటే దీని గురించి చెప్తూ వస్తున్నారు సారు, కానీ ఆఫ్టర్ సుంతి ఆపరేషన్ సర్కంసిషన్ తర్వాత లైఫ్ ఎట్లా ఉంటుంది? సర్కంసిషన్ అంటే ఈ సుంతి ఏదైతే ఉంటుందో దీన్ని ఖత్నా అంటుంటాము. యూజువల్గా ముస్లిం కమ్యూనిటీలో చేయించుకుంటే కనుక వాళ్ళు చిన్నప్పుడే చేయించుకుంటుంటారు. సో వాళ్ళది పక్కన పెడితే కనుక హిందూస్ దగ్గరికి వచ్చి, అంటే రిమైనింగ్ ముస్లిం కాకుండా అదర్ రిలీజియన్స్ చూసుకుంటే కనుక వాళ్ళు ఎవరు చిన్నప్పుడు ప్రాక్టీస్ అయితే చేయరు. పెద్దగా అయిన తర్వాత ఒకవేళ వాళ్ళకి ఏదన్నా ఇష్యూస్ ఉంటాయి, అంటే ఆ చర్మం వెనక్కి పోకపోవడం కానీ, లేకపోతే సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసేటప్పుడు పెయిన్ఫుల్గా ఉండడం కానీ, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే మన దగ్గరికి సర్కంసిషన్ కోసం వస్తుంటారు. అయితే ఇప్పటివరకు నేను ఒక 30,000 సర్కంసిషన్ సర్జరీ చేస్తుంటాను ఈ ఒక 7-8 ఇయర్స్లో. సో నేను గమనించింది అంటే నా రెగ్యులర్ ప్రాక్టీస్లో నేను నా పేషెంట్స్ని యూజువల్గా రివ్యూస్లో నేను క్వశ్చన్ చేస్తుంటాను. అంటే 1 month తర్వాత 2 months తర్వాత రివ్యూస్కి వస్తుంటారు. సో రివ్యూస్లో నేను ఒక క్వశ్చన్ చేస్తుంటాను, సర్కంసిషన్కి ముందు ఇంటర్కోర్స్ ఎలా ఉంది, సర్కంసిషన్ తర్వాత ఇంటర్కోర్స్ ఎలా ఉంది, మీకేమన్నా బెనిఫిట్ అనిపించిందా, ఏ రకంగా బెనిఫిట్ అనిపించింది, అంటే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఇంతకుముందు ఉంటే ఇప్పుడు ఏమన్నా పోయిందా, ఇంతకుముందు పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ ఉన్నది ఇప్పుడు ఎలా ఉంది, అండ్ ఇంతకుముందు కెపాసిటీ కావచ్చు, లేకపోతే ఎక్కువసేపు చేసి ఉండడం కావచ్చు, టైం డ్యూరేషన్ కావచ్చు, ఇవన్నిట్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా అని చెప్పేసి. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నేను చేసిన ఈ రీసెర్చ్ ప్రకారం నాకు
మన అంటే లిమిటెడ్ సోర్స్ తోటి నేను చేసిన దాని ప్రకారం చూస్తే కనుక 100% ఇంప్రూవ్మెంట్ ఉంది, అందులో డౌటే లేదు. ఎందుకు అంటే మనకు స్కిన్ ఉంటే కనుక వెనక్కి పోకపోవడం వల్ల పెయిన్ ఉంటుంది అప్పుడప్పుడు. సో అట్లా పెయిన్ ఉండే వరకు ఏమవుతుందంటే వాళ్ళకి ఇంటర్కోట్ చేసేటప్పుడు సడన్గా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళకు తొందరగా ఎజెక్ట్ అయిపోతుంది. సో అదే స్కిన్ లేదనుకోండి, ముందల ఎటువంటి అడ్డంకి లేదనుకోండి, వాళ్ళకి డ్యూరేషన్ అంటే ఆ ఫోర్ స్కిన్ అనేది మనకు ప్రొటెక్షన్ కోసం ఉంది కదా, దాన్ని తీసేస్తే మళ్ళీ ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి? యూజువల్గా ఏంటంటే పుట్టుకతోటి ఆ చర్మం అనేది ఉంటుంది కదా, ఆ చర్మం ఏంది అంటే ఓన్లీ ఉపయోగం ఏంది అంటే లోపల ఉన్న గ్లాండ్స్ని కాపాడడానికి చర్మం తప్ప మిగతా ఏ రకంగా చూసుకున్నా కానీ చర్మం ఉండడం వల్ల అడ్వాంటేజ్ అయితే ఏది లేదు. ఓకే, మరి ఆ గ్లాండ్స్కి ఏం ప్రాబ్లం ఉండదు ఇది తీసేసిన తర్వాత? గ్లాండ్స్కి ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇప్పుడు గ్లాండ్స్లో ఒకవేళ చర్మం ఉందనుకోండి, రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటి ప్రొటెక్షన్, అంటే ఈ ప్రొటెక్షన్ వాడకుండా కనుక ఇంటర్కోర్స్ చేస్తే కనుక సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ చర్మం ఉన్న వాళ్ళకి అంటే సుంతి చేయించుకొని వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి, ఇంచుమించుగా 80 to 90% ఎక్కువ ఉంటాయి. అదే సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి చూసుకుంటే కనుక ఇంక్లూడింగ్ హెచ్ఐవి కావచ్చు, హెచ్ఎస్వి కావచ్చు, హెచ్పివి కావచ్చు, సిఫిలిస్ కానీ, షాంక్రాయిడ్ కానీ, ఇట్లా చాలా రకాల డిజీజ్ ఏవైతే సెక్షువల్గా మనకు ట్రాన్స్మిట్ అవుతాయో ఆ డిజీజ్ 80% మనకు రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. సో ఏది చర్మం లేకుంటే, అండ్ చర్మం లేకపోతే కనుక మనకు టైమింగ్, డ్యూరేషన్ కావచ్చు, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ ఇట్లాంటివి ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి 100% చర్మం తీసేసుకుంటేనే బెటర్ అనేది నా ఉద్దేశం. ఓకే సార్, మీ ఇంటర్వ్యూస్కి పాజిటివ్ కామెంట్స్ వచ్చిన దానికంటే ముందు మనం నెగిటివ్ గురించి మాట్లాడదామండి. సో అసలు ఈ అంటే ఒక పర్సన్ నేమ్ అయితే మెన్షన్ చేయడం వద్దు, ఈ సర్కంసిషన్ సుంతి ఆపరేషన్ అనేది ఒక కమ్యూనిటీకి సంబంధించింది మాత్రమే, కావాలనే వరుస పెట్టుకొని సార్ వచ్చేసేసి ఒక ఉద్యమంలా దీన్ని చేస్తూ వెళ్తున్నారు. సో ఏంటి, ఎందుకు ఇది ఇంత చేస్తూ ఉన్నారు? సార్ని అడగండి. అంటే ఇది ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని ఉంటుంది కదా, హిందువులందరికీ ఇట్లా చేస్తూ ఉన్నారు, దానికి మీ సమాధానం ఏంటి? యూజువల్గా ఇది ఒక కమ్యూనిటీకి ఎప్పుడు మనం అంటగట్టలేదు, ఆ కమ్యూనిటీలో వాళ్ళు ఎందుకు చేయించుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ముస్లిం కమ్యూనిటీలో నమాజ్ చేసేటప్పుడు వాళ్ళు క్లీన్గా ఉంచుకోవాలి, మొత్తం బాడీ పైనుంచి కింది వరకు అంతా క్లీన్ చేసుకున్నాకనే నమాజ్ చదవాలనేది వాళ్ళ రూల్. సో వాళ్ళు యూజువల్గా రోజుకి 5 సార్లు చేస్తారు, మినిమం 5 సార్లు చేస్తుంటారు నమాజ్. ఇట్లా 5 సార్లు చేసినప్పుడు ప్రతిసారి వాష్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చర్మం ఉందనుకోండి, చర్మాన్ని వెనక్కి అనుకొని వాష్ చేసుకోవడం అనేది ప్రతిసారి పాసిబుల్ కాదు. మేబీ ప్రైవేట్గా చేసుకోగలుగుతాం కానీ పబ్లిక్గా చేసుకోలేము. సో అట్లాంటి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేశారు, 4 to 11 years ఏజ్ గ్రూప్లో, యూజువల్గా 4 to 11 years ఏజ్ గ్రూప్లో సర్కంసిషన్ చేయించుకుంటే కనుక వాళ్ళకు క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటుంది. స్నానం చేసేటప్పుడు క్లీన్ చేసుకుంటే అక్కడ ఎటువంటి స్మెగ్మా ఏదైతే మనకు బాడీలో చెమట వస్తుందో అక్కడ కూడా తెల్లటి జిగురు లాంటిది వస్తుంది, దాన్నే మనం మాడిఫైడ్ స్వెట్ గ్లాండ్స్ అంటుంటాం మనం. అక్కడ నుంచి వచ్చే ఆ స్మెగ్మాని మనం క్లీన్ చేసుకోవడానికి రాదు. వీళ్ళు ప్రతిసారి నమాజ్కి వెళ్ళాలన్నప్పుడు అది క్లీన్ చేసుకోవాలంటే ఇబ్బంది. కాబట్టి వాళ్ళ ప్రాక్టీస్ ఏంటి అంటే ఆ సర్కంసిషన్ చేయించుకుంటే కనుక క్లీన్ చేసుకునే అవసరం ఉండదు. అట్లా వాళ్ళు ఆ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశారు. హిందూస్కి కానీ ఎవరికైనా కానీ మామూలుగా చూసుకుంటే కనుక కొన్ని రకాల డిసీజెస్ ఉన్నాయి, లైక్ బెలనైటిస్ అంటాం, బెలనైటిస్ కానీ, బెలనోపాస్థైటిస్ కానీ, లేకపోతే ఫైమోసిస్ అనే ఇష్యూస్, ఇవి కమ్యూనిటీకి ఏదో ఒక పర్సన్కి వస్తాయని చెప్పడానికి రాదు, ఎవరికైనా రావు. డిసీజ్ అనేది డిసీజ్కి తెలియదు కదా వీళ్ళు ఈ కమ్యూనిటీ అని. సో డిసీజ్కి కమ్యూనిటీ లేదు, మనుషులకు ఉంటే చాలు ఎవరికైనా వచ్చేసేసాయి. మగవారికి అయితే చాలు, ఆ డయాబెటీస్ వచ్చిందనుకోండి, ఆ అంగం ముందున్న చర్మం ఏదైతే ఉందో అది కంప్లీట్గా థిక్ అయిపోతుంది, థిక్ అయిపోయి వెనక్కి రాదు. సో అట్లాంటివి పెట్టుకున్నాం అనుకోండి అవి క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ కమ్యూనిటీ కాదు ఇంపార్టెంట్, ఇక్కడ హెల్త్ ఇంపార్టెంట్, మెన్ హెల్త్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మెన్ హెల్త్ ప్రకారం చూసుకుంటే కనుక చర్మం లేకపోతే కనుక బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ కంటే. కాబట్టి దీని మీద అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయగలిగినాం అన్నట్టు. ఇది ఏ ఏజ్లో చేయించుకుంటే బెనిఫిట్ ఉంటుందంటే మామూలుగా, దీనికంటే ఏమైనా ఏజ్ ఉందా? అంటే మీరు ఇందాక మాట్లాడుతూ 4 years అట్లా ఒక సర్టన్ ఏజ్ చెప్పారు ఒక కమ్యూనిటీకి. సో మరి ఆ కమ్యూనిటీ కాదు కదా, నాకు ఫ్యూచర్లో మీ వీడియోస్ చూసిన తర్వాత నేను కూడా ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలని చేయించుకోవాలనుకుంటా ఉన్నాను. మరి ఈ ఏజ్ నాది కరెక్టేనా అని 20 వాళ్ళు అనుకోవచ్చు, 40 వాళ్ళు అనుకోవచ్చు. సో ఏజ్ కరెక్ట్ అండి? ఇక్కడ ఏజ్ అనేది క్రైటీరియా ఏం లేదు, ఏ ఏజ్ గ్రూప్లైనా చేయించుకోవచ్చు. ఎందుకంటే యూజువల్గా చిన్నప్పుడు కనుక చూసుకుంటే కనుక చేయించుకుంటే ఈజీ ఉంటుంది. ఏ రకంగా ఈజీగా ఉంటుంది అంటే చిన్నప్పుడు చర్మం అనేది 5 years వరకు అతుక్కొని ఉంటుంది. సో అతుక్కున్న చర్మం వెనక్కి రాదు. మంచిగా ప్రాక్టీస్ చేసామనుకోండి, మన నానమ్మలు కానీ లేకపోతే అమ్మమ్మలు కానీ ఇట్లా మంచిగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఒకప్పుడు. స్నానం చేయించినప్పుడు వెనక్కి అనడం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న పేరెంట్స్ అసలు ముట్టుకోరు, అసలు దాన్ని టచ్ చేయరు, దాన్ని వెనక్కి చేయాలన్న అవగాహన కూడా లేదు.
సో దాన్ని అలాగే వదిలేయడం వల్ల ఏమవుతుంది, చిన్నపిల్లలకి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. చిన్నపిల్లల్లో చూసుకుంటే కనుక 5 నుంచి ఒక 7 సంవత్సరాలు చూసుకుంటే జ్వరం కానీ, చలి జ్వరం కానీ ఇట్లాంటివి ఎక్కువ వచ్చేది యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల. అది నేను చెప్పేది మగవాళ్ళు చెప్తున్నాను మెయిన్గా. సో మగవాళ్ళ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే మెయిన్గా మనం చూడాల్సింది స్కిన్ రిట్రాక్టబుల్లా కాదా. ఒకవేళ రిట్రాక్టబుల్ అయితే పర్లేదు, రిట్రాక్టబుల్ కాలేదనుకోండి అక్కడ యూరిన్ కలెక్ట్ అయిపోవడము, దాని నుంచి బ్యాక్టీరియా డెవలప్ అవ్వడము, దీనివల్ల రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. సో పెద్దవాళ్ళకి చూసుకుంటే కనుక డయాబెటీస్ వల్ల కావచ్చు, లేకుంటే చిన్నప్పుడు మనం ప్రాక్టీస్ చేయకుండా అలాగే కంటిన్యూ అయిపోతే పెద్దగా అయిన తర్వాత చర్మం అనేది వెనక్కిపోదు. ఇట్లాంటి వాళ్ళకి ఇంటర్ కోర్స్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ క్రైటీరియా చూసుకుంటే ఏ ఏజ్ గ్రూప్లో చేయాలనేది ఇంపార్టెంట్ కాదు, బట్ ఏదో ఒక రోజు చేయించడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే అది చిన్నప్పుడు చేయించుకుంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఏ రకంగా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అంటే చిన్నప్పుడు చేయించుకుంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా హీల్ అవుతుంది. ఎందుకంటే హీలింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది పిల్లల్లో. సో హీలింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ మెయిన్ ఈ సర్జరీ అయిన తర్వాత మనం ఇచ్చే ఫస్ట్ ప్రికాషన్స్ ఏవైతే ఉందో అది అంగం పెద్దగా కాకుండా చూసుకోమని చెప్తుంటాం. సో అదే చిన్నప్పుడు చేయించామనుకోండి జరగదు, అంగస్తంభన జరగదు కాబట్టి హీలింగ్ ఫాస్ట్ ఉంటుంది. అంతేకాకుండా పెద్దగైనప్పుడు చేయించుకునే దానికంటే కూడా అంటే ఇంటర్ కోర్స్ కంటే ముందు కనుక సర్కంసిషన్ చేయించుకుంటే కనుక ఈ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజులు కూడా వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఏజ్ క్రైటీరియా కాదు, ఎప్పుడు మీకు అవగాహన వచ్చి చేయించుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక తప్పకుండా చేయించుకోవడం. ఒకవేళ చిన్న ఏజ్లోనే ఈ సర్కంసిషన్ చేయించుకుంటే ఏమైనా సైజ్ అనేది పెనిస్ సైజ్ అనేది పెరిగే విధంగా ఉంటుందా అండి? ఇక్కడ పెనిస్ సైజుకి స్కిన్కి పెద్దగా తేడా అంటే డిఫరెన్స్ అనను కంపారిజన్ ఉండదు. ఎందుకంటే అంగం యొక్క ముందరున్న చర్మం అనేది టైట్ అయిపోతే కనుక, చిన్నప్పుడే టైట్ అయిపోతే కనుక ఒక్కొక్కసారి అంగం పెరుగుదలకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే గట్టిగా అతుక్కపోవడము, దీన్ని BXO అంటాం, బెలినైటిస్ గిరోటికా అబ్లిటరెన్స్ అంటాం. ఈ డిజీజ్లో ఏమవుతుందంటే చర్మము ఆ గ్లాండ్స్ మొత్తం అతుక్కపోతుంది కంప్లీట్గా. అట్లా అతుక్కపోయిన వాళ్ళకి చర్మం అంటే ఈ అంగం అనేది పెరుగుదల కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఇండైరెక్ట్గా చెప్పాలనుకున్నది ఏంటి అంటే సర్కంసిషన్ చేయించుకుంటే కనుక అంగం పెరుగుతుందని అనను, కానీ సైజ్ బాగుంటుంది అండ్ గ్రోత్ బాగుంటుంది. మనం నెక్స్ట్ దీనికి సంబంధించి డిసీజ్ అంటే ఈ క్యాన్సర్ అటాక్ కావచ్చు, ఈ ప్రోస్టేట్ గ్లాండ్కి దీనికి ఉన్న ఇంటర్లింక్ కావచ్చు, వీటి గురించి మాట్లాడే కంటే మీ పర్సనల్ లైఫ్ మాట్లాడదాం సార్. ఎందుకంటే కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అంటే మనకు ఎంతవరకు ఉన్నా దీని గురించి ఒక అవేర్నెస్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఒక లేజర్ సర్జను, లాప్రోస్కోపిక్ సర్జను, పైల్స్ అన్న సర్కంసిషన్ అన్న సార్ పేరే వినపడతా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. ఇంతవరకే తెలుసు. మీ పర్సనల్ లైఫ్ ఏంటి సార్? అంటే మీ బాల్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? నాది మహబూబ్నగర్ జిల్లా, రాచాల అనే గ్రామం నుంచి వచ్చాను. అక్కడే చదువుకున్నాను. మొత్తము స్కూలింగ్ అంతా డిఫరెంట్ ప్లేసెస్లో అయ్యింది. మా ఫాదర్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉండే. సో ఎవ్రీ ఇయర్ ట్రాన్స్ఫర్స్ అయ్యేది కాబట్టి నాకు అప్ టు 10th క్లాస్ వరకు ఫ్రెండ్స్ లేరు. నాకంతా ఫ్రెండ్స్ అంతా MBBS నుంచే స్టార్ట్ అయ్యారు. MBBS కుప్పంలో చేశారండి. కుప్పంలో BS మెడికల్ కాలేజ్ ఫస్ట్ బ్యాచ్. అక్కడ MBBS అయిపోయింది. ఆ తర్వాత గవర్నమెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఇన్ సర్వీస్లో మనము PG చేయడం జరిగింది. SVS మెడికల్ కాలేజ్ మహబూబ్నగర్లో. అక్కడ నుంచి మనము ఓన్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశాము. మెడికల్ ఫీల్డ్కి అంటే మామూలుగా మెడిసిన్ సీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు అరే ఎందుకు వచ్చాను రా బాబు ఇక్కడికి, మరి ఇంత టార్చర్ ఉంటుంది అనుకోలే అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? ఎందుకంటే ఒక అనాటమీ జరిగేటప్పుడు కానీ కొంచెం భయంగా ఉంటుంది అనే ఫీలింగ్స్ ఉంటాయి కదా, అట్లా ఏమైనా ఎప్పుడైనా అనిపించిందా మీకు చదివేట? ఇప్పుడు అట్లా అనిపించలేదు. ఎందుకంటే 10th నుంచే నాకు మోటివేషన్ బాగుండే. ఎట్లా నాకు కార్డియోథొరాసిక్ సర్జన్ కావాలనేది నా డ్రీమ్ ఉన్నది. ఇదితో ప్యాషన్తో పోయాను కాబట్టి నాకు ఏ రోజు అంత డిఫికల్ట్ అనిపించలేదు. బట్ ఈ కాంపిటీషన్స్, ఈ హెక్టిక్ స్టడీస్ కానీ ఇవన్నీ చూస్తే మాత్రం ఓసారి అనిపించేది. అంటే నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ని చూసినప్పుడు మాత్రం నాకు బాగా జలస్ అయిపోయేవాడిని. త్వరగా సెటిల్ అయిపోతారు, తొందరగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, తొందరగా ఇన్కమ్ ఉంటుంది. డాక్టర్స్ అనేవారికి ఏంటంటే 30-35 years వచ్చే వరకు సెటిల్మెంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ మీకున్న అంటే ఒక డాక్టర్ చేతిలో ప్రాణాలు కాపాడే శక్తి ఉంటుంది సార్, అది వేరే వాళ్ళకు ఉండదు. సో మీ లైఫ్లో ఒక అచీవ్మెంట్ లాగా అంటే వర్క్ సాటిస్ఫాక్షన్, అరే చాలా హ్యాపీ అనిపించింది అన్న సందర్భం ఏదైనా షేర్ చేసుకోగలరండి? యూజువల్గా ఒక సర్జన్కి ఏ సర్జరీ అయినా చాలా ఇంపార్టెంట్ సర్జరీ, అది చిన్నదైనా పెద్దదైనా. ఎందుకంటే యూజువల్గా ఇప్పుడు నేను సర్కంసిషన్ చేయిస్తుంటాను కదా, యూజువల్గా చేస్తుంటాను కదా, నాకు బయట ఎక్కడైనా పేషెంట్స్ కలుస్తుంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు ఏంది అంటే వాళ్ళకు కాస్మెటిక్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంతకుముందు చూసుకుంటే స్టేప్లర్ లేని రోజుల్లో చూసుకుంటే కనుక ఓపెన్ సర్జరీ ఉండేది. ఓపెన్ సర్జరీలో అది టఫ్ సర్జరీ, చూడడానికి చిన్న సర్జరీయే, బట్ మనం స్కిన్ ఏదైతే సీజర్తో కట్ చేస్తామో
అది కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు అయ్యేది, ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ, ఈ ప్రాబ్లమ్స్ ఉండేది. ఎందుకంటే అక్కడున్న స్కిన్ లూజ్గా ఉంటుంది అండ్ ఎలాస్టిక్గా ఉంటుంది. మనం ఎంత కట్ చేసినా కానీ తక్కువనే అనిపిస్తుంటుంది. మనం ఈ కోతి కొబ్బరికాయ ఆటలాగా ఎక్కువ కట్ చేస్తాము, అట్లా కాదు యువతలు తక్కువ కట్ చేస్తాం, అట్లా ఎవరికి అవుతుందంటే మొత్తం డిస్ఫిగర్ అయిపోతూ ఉంటుంది. దాంతో కాస్మెటిక్ రిజల్ట్స్ రాదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, ఇది వెరీ సెన్సిటివ్ పార్ట్. సో వాడి లైఫ్ డిపెండ్ అయ్యింది దీని మీద. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఓపెన్ సర్జరీకి వెళ్తే కనుక మనం ఎక్కువ కట్ చేసామనుకోండి, వాళ్ళకి ఫ్యూచర్లో ఎరెక్షన్స్కి స్కిన్ సరిపోదు. తక్కువ కట్ చేసామనుకోండి మళ్ళీ స్కిన్ ముందరికి వచ్చేస్తుంటుంది. సో ఇక్కడ కరెక్ట్ క్యాలిక్యులేషన్గా కట్ చేయాల్సి వస్తుంది. బట్ ఈ స్టాప్లర్ వచ్చిన తర్వాత, ఈ కేఎస్ఆర్ స్టాప్లర్ ఏదైతే వచ్చిన తర్వాత 100% ప్రిసైజ్గా ఉంటుంది అన్నట్టు. మనం డిసైడ్ చేసేదానికంటే ఆ స్టాప్లర్ డిసైడ్ చేస్తుంది ఎంత కట్ చేయాలి, ఎంత లిమిటేషన్స్ అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మంచి కాస్మెటిక్ రిజల్ట్స్ వస్తుంది. ఎర్లీగా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అండ్ తొందరగా హీల్ అయిపోతుంది, పిన్స్ అని పడిపోతాయి. కాబట్టి ఈ విషయంలో చూసుకుంటే పేషెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే యూజువల్గా సర్కంసిషన్ చేయించుకున్నాక ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరకు వస్తుంటారు, వేరే పైల్స్ కానీ లేకుంటే హెర్నియా ప్రాబ్లమ్స్ అట్లుంటే. నేను యూజువల్గా ఒక క్వశ్చన్ అడుగుతుంటాను అన్నట్టు, ఎలా ఉంది అంటే అసలు 100% చాలా బాగుంది సార్, చాలా బెనిఫిట్ ఉంది మాకు, అసలు ఇన్ని రోజులు ఎందుకు చేయించుకోలేదా అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మాకు ముందే తెలిసింటే చేయించుకునే వాళ్ళం, అనవసరంగా ఒక 25 years 30 years వేస్ట్ చేసాము అన్న ఇదిలో ఉండేవాళ్ళు. సో ప్రతి సర్జరీ ఒక రకంగా ఒక సర్జన్కి చిన్నదైనా పెద్దదైనా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చే సర్జరీస్ ఏంటంటే ఫిస్టులా సర్జరీస్. ఎందుకంటే ఫిస్టులాస్ అంటేనే ఒక రికరెన్స్ అనేది కామన్. మన అమెరికా కాదు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ రికరెన్స్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అట్లాంటి ఫిస్టులాస్కి మేము ఆల్మోస్ట్ 85 to 90% అచీవ్ చేయగలిగినాం. అది కూడా విత్ లేజర్తో ఫిస్టులా చేస్తాం కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే 5 సార్లు 6 సార్లు ఇట్లా చేయించుకొని వాళ్ళు విసిగెత్తిపోయి ఉంటారు వాళ్ళు. సో ఫైనల్గా వాళ్ళు ఒక హోప్తో మనకు దగ్గరికి వచ్చాక వాళ్ళకు ఫైనల్గా అది హీల్ అయ్యే వరకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే సార్, మళ్ళీ మనం ప్రొఫెషనల్ లైఫ్లోకి వచ్చామంటే, సో ఇందాక మనం చెప్పినట్టుగా దీనికి సంబంధించి అంటే కొన్ని రకాల పినల్ క్యాన్సర్స్ వచ్చే విధంగా ఉంది అనే అంటూ ఉంటారు. అసలు ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది సార్ ఇది సర్కంసిషన్ చేయించుకోకపోతే? ఈ సర్కంసిషన్ చేయించుకోకపోతే ఏమవుతుందంటే, ఇక్కడ ఇప్పుడు మనకు అంగం ముందల చర్మం ఉంటుంది కదా, ఆ చర్మము ఉండడం వల్ల లోపల తేమ అనేది ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది. సో రిపీటెడ్గా ఇంటర్కోర్స్ చేసినప్పుడు బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఆ లోపల తేమలో ఉండిపోవడము, తేమలో పెరగడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అన్నట్టు. దీని అంతేకాకుండా మనకు లోపల ఉండే స్కిన్ చాలా థిన్గా ఉంటుంది, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఈ స్కిన్తో పాటు అలాగే ఉండి స్కిన్తో కానీ ఇంటర్కోట్ చేసినప్పుడు మైనర్ ట్రామాస్ అవుతుంటాయి, చిన్నగా కట్ అవ్వడము లేకుంటే గీసుకపోవడం లాంటివి అవుతుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే పార్ట్నర్కు ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే కనుక, అది వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ, అవి మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అంటే కొన్ని రకాల వైరస్లు ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా ఇందులో చెప్పుకోదగ్గది ఏంటంటే హెచ్పివి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటారు. అందులో ఒక 4 స్ట్రెయిన్స్ ఉన్నాయి. అందులో ఒకటి 9, 11, 16, 18 అని చెప్పేసి ఈ 4 స్ట్రెయిన్స్ క్యాన్సరస్ స్ట్రెయిన్స్ అన్నట్టు, అంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ హెచ్పివి కనుక పార్ట్నర్ నుంచి అబ్బాయిలకు కనుక సోకితే కనుక, లేకుంటే మల్టిపుల్ పార్ట్నర్స్, మెయిన్గా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇంటర్కోర్స్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే మల్టిపుల్ పార్ట్నర్స్తో ఇంటర్కోర్స్ చేయడం వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అది కూడా ఎర్లీ ఏజ్లోనే ఇంటర్కోర్స్ స్టార్ట్ చేయడం, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ప్రోస్టేట్ గ్లాండ్కి దీనికి ఏమైనా ఇంటర్లింక్ ఉందా అండి? ఈ సర్కంసిషన్కి ప్రోస్టేట్కి దీనికి అస్సలు ఎక్కడ ఇంటర్లింక్ ఎక్కడ ఉండదు. కానీ దానికి వచ్చే క్యాన్సర్ వేరు, ఈ పినల్ క్యాన్సర్ వేరు. ఎస్, ప్రోస్టేట్కి వచ్చే క్యాన్సర్లు ఏవైతే ఉన్నాయో ప్రోస్టేట్ గ్లాండ్కి వస్తాయి, అవి మనకు మూత్ర నాళం దగ్గర ఉంటాయి. ఇది ఏమో చర్మం అనేది ముందర ఉంటుంది కాబట్టి అంగం మీద వస్తుంటుంది. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఒకవేళ వేయించుకుంటే కనుక క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అనేది ఇప్పుడు మనకు ట్రెండింగ్. మనకి ఇప్పుడు అందరం హెచ్పివి వేసుకోవాలనేది ఒకటి నడుస్తుంది. సో ఈ హెచ్పివి వైరస్ కన్నా సోకింది అంటే కనుక అంగం ముందల చర్మానికి కావచ్చు, లేకుంటే అంగం ముందర గ్లాండ్స్కి కావచ్చు, చిన్న అల్సరేటివ్ గ్రోత్ లాంటిది డెవలప్ అయిపోతుంది. ఆ డెవలప్ అయ్యేది చర్మం లేదనుకోండి మనకు కనిపిస్తుంది, చర్మం ఉందనుకోండి లోపలనే పెరిగిపోతూ ఉంటుంది. ఇట్లా మనకు స్క్వేమస్ సెల్ కార్సినోమా అని ఒకటి ఉంటుంది, మోస్ట్ కామన్గా వచ్చే కార్సినోమా అన్నట్టు. సో పెనల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చర్మం ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి, చర్మం లేని వాళ్ళతో పోలిస్తే. ఈ మధ్య మనం చూస్తే చాలా వరకు ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు సార్. అంటే మీలాంటి వాళ్ళు డాక్టర్లు మీడియా ముందుకు వచ్చి ఒక ఎడ్యుకేషన్ లాంటిది ఇవ్వడం వల్ల ఒక కమెంట్ వచ్చింది, అంటే ఇది అందరిలో ఉంటుంది కానీ బయటికి చెప్పలేరు. సో ఏంటంటే వాళ్ళు అడిగింది ఏంటంటే, సార్ ఇది ఓరల్ సెక్స్ చేసే అలవాటు ఉంది మా పార్ట్నర్కి,
సో తను ఎక్కువ ఫోర్స్ చేస్తుంటాడు, ఓరల్ సెక్స్కి ఇది చేస్తుంటాడు. సో అట్లాంటప్పుడు మాకేమైనా డిసీజులు, సెక్సువల్ డిసీజెస్ ఏమైనా అటాక్ అవుతాయని భయంగా ఉంది. సో అతనికి ఈ సర్కంసేషన్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదా, అప్పుడు చేయొచ్చా అని అడుగుతా ఉన్నారు. సర్కంసిషన్ చేయించుకున్న తర్వాత యూజువల్గా వైరస్ లోడ్ కానీ అక్కడ ఎక్కడ ఉండదు. మామూలుగా అక్కడ లాంగర్హాన్స్ సెల్స్ అని కొన్ని ఉంటాయి, డెండ్రైటిక్ సెల్స్ అని, లాంగర్హాన్స్ సెల్స్ అని, అవి కొన్ని ఉంటాయి. అది చర్మం ఉన్నాయి అనుకోండి, ఒకవేళ అంగం ముందర ఉన్న చర్మం ఉందనుకోండి, అక్కడ సెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పార్ట్నర్కి ఒకవేళ గనక ఈ హెచ్పివి కానీ హెచ్ఎస్వి అంటే హెర్పిస్ సింప్లెక్స్ కానీ ఇట్లాంటివి ఉంటే గనక పార్ట్నర్ నుంచి పార్ట్నర్కి మధ్యన సోకే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ వైరస్ మెయిన్గా అటాక్ చేసేది ఈ 2 రకాల సెల్స్, డెండ్రైటిక్ సెల్స్ కానీ లాంగర్హాన్స్ సెల్స్ అని. అదే మనం ఒకవేళ సర్కంసిషన్ చేసామనుకోండి, అక్కడ సెల్స్ ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి, ఎందుకంటే చర్మం ఉండదు కాబట్టి. సో దీనివల్ల కొన్ని కంటామినేటెడ్ డిజీజ్, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అనేవి సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి సోకే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అది ఓరల్ సెక్స్ అయినా కానివ్వండి, లేకుంటే ఇంటర్ కోర్స్ అయినా కానివ్వండి, ఏ రకమైన ఫోర్ ప్లే అయినా కానీ దానిలో తక్కువ ఉంటాయి. ఒక పర్సన్ ఏం పెట్టాడండి సార్ కమెంట్, సార్ భయపడిస్తూ ఉన్నాడు మమ్మల్ని అంటున్నారు. అంటే అతను డయాబెటిక్ అటాక్ పర్సన్. నాకైతే ప్రాబ్లం లేదు సార్, వచ్చేసేసి డయాబెటిక్ అటాక్ అయిందంటే వెంటనే మీరు సర్కంసేషన్ సుంతి ఆపరేషన్ చేయించుకోండి అని చెప్తున్నారు. కానీ నాకు ఆ ప్రాబ్లం లేదు కదా, నేను ఎందుకు చేయించుకోవాలి, ఫ్యూచర్లో వస్తుందని భయపెడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? ఇక్కడ మెయిన్గా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, డయాబెటీస్ ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు. సో ఫ్యామిలీ, ఒకవేళ ఫ్యామిలీలో ఉంది అంటే ఫ్యామిలీ ద్వారా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఫ్యామిలీ రన్నింగ్గా. లేదు అంటే మన లైఫ్ స్టైల్ను బట్టి మనకు డయాబెటీస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. డయాబెటీస్ వచ్చింది అంటే గనక, ఇంతకుముందు మేము చదువుకునే రోజుల్లో డయాబెటీస్ వచ్చిందంటే కళ్ళకు చూపించమన్నారు, ఐస్ డాక్టర్కి చూయించుకోవాలి, ఐస్లో మనము గ్రేడింగ్ చెప్పడానికి వస్తుంది, అంతా తెలుస్తుంది. సో ఇప్పుడు ఏంది అంటే చర్మం ఏదైతే ఉందో అది 100% ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఇన్ఫెక్ట్ అని వాడాను, బట్ అది ఇన్ఫెక్ట్ కాదు, ఇన్ఫ్లమేషన్. సో ఇన్ఫెక్షన్కి ఇన్ఫ్లమేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియానో వైరస్ ద్వారా వచ్చేది ఇన్ఫెక్షన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అంటే అక్కడ ఒక రకమైన చర్య వలన బాడీలోని ఫ్లూయిడ్ కావచ్చు, బాడీలో ఉన్న కన్నాలు కానీ అక్కడ జమ అవుతుంటాయి, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఈ డయాబెటీస్ వలన ఏమవుతుందంటే, మూత్రం పోసినప్పుడల్లా మూత్రంలో ఉన్న షుగర్స్ అక్కడ అటాచ్ కావడం వల్ల అక్కడ ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ అనేది జమ అవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వలన అక్కడ చర్మం ఏదైతే ఉందో దాని ఎలాస్టిసిటీ పోతుంది, సాగే గుణం పోతుంది. అది పోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ థిక్ అయిపోవడము, క్రాక్స్ ఫామ్ కావడము, లోపల ఉన్న జిగురు బయటికి రావడము, వెనక్కి పోకపోవడము, ఇంటర్ కోర్స్ చేసినప్పుడు విపరీతమైన మంట, నొప్పి ఉండడము, ఇట్లాంటి సిమ్టమ్స్ అనేది దారితీస్తుంది. అయితే ఇది ప్రతి ఒక్కరికి వస్తుందా అంటే 100% వస్తుంది. ప్రతి ఒక్కరికి తన లైఫ్లో ఏదో ఒక ఏజ్లో ఈ బాధ అనేది ఉంటుంది డయాబెటీస్లో. అందుకు డయాబెటీస్ వాళ్ళు డయాబెటీస్ రాగానే ఎందుకు చేయించుకోమంటామంటే, ఈ సిమ్టమ్స్ కానీ ఈ ప్రొసీజర్ కానీ లోన్ అవ్వకుండా ముందు చూపుగా చేయించుకుంటే కనుక వాళ్ళకు బెనిఫిట్ ఉంటుందని ఒకటి చెప్తుంటాం. రెండో బెనిఫిట్ ఏంటి అంటే, ఈ డయాబెటీస్ వచ్చి బెలనైటిస్ కనుక వస్తే, బెలనోపాస్టైటిస్ కనుక వస్తే వీళ్ళకు 8% క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంది. అంటే నార్మల్ పర్సన్స్ కంటే కూడా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ, రీసెర్చ్లో ప్రూవెన్. అయితే ఇంకొక విషయం ఇక్కడ మీ ద్వారా చెప్పదగ్గరది ఏంటంటే, నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఒక 100లో ఒక 5 పేషెంట్స్కి నిజంగా చెప్పాలంటే స్కిన్ మంచిగా ఉంటుంది. బట్ నా అవేర్నెస్ తోటి చాలా మంది చేయించుకొని వస్తూ ఉంటారు. అయితే వాళ్ళు నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు, ఇది మ్యాండేటరీ ఆ సర్జరీ, తప్పకుండా చేయించుకోవాల్సిందేనా, మీరు తప్పదు అంటే మేము చేయించుకుంటాము, ఏదైనా మందులు ఉంటే ఇవ్వండి అని అడుగుతారు. కమెంట్ కూడా వచ్చింది సార్, అదే ఆలోచిస్తా ఉన్నా ఇందాక. ఏంటంటే కొన్ని రకాల లిక్విడ్స్, లోషన్స్ ఉంటాయి కదా, అది సరిపోతుంది, మేము అది వాడాము, బట్ కొన్ని క్రీమ్స్ అది వాడాము, ఇప్పుడు మాకు ఫ్రీగానే అవుతుంది, దానికోసం సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదని ఒక కమెంట్ వచ్చింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ బెలనైటిస్ ఏదైతే డిజీజ్ ఉందో ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్. అంటే మీరు మందులు వాడినా వాడకపోయినా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, రిలాక్స్ అయిపోతుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక అటాక్ వచ్చినప్పుడు 5 రోజులకో వారం రోజులకో మీరు మందులు వాడినా వాడకుండా తగ్గుతుంది, మళ్ళీ వారం 10 రోజుల తర్వాత నెలకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇట్లా ప్రతిసారి అటాక్ వచ్చి పోయినప్పుడల్లా ఆ ఎలాస్టిసిటీ ఉన్న చర్మం ఏదైతే ఉందో స్లోగా దగ్గరికి అయిపోతుంటుంది. సో మీరు బాగా గమనించుకుంటే కనుక స్టార్టింగ్లో ఉన్నంత ఎలాస్టిసిటీ కానీ వెనక్కి వచ్చే గుణం కానీ డయాబెటీస్లో ఒకసారి అటాక్ వచ్చిన తర్వాత తగ్గిపోతుంది. ఈ తగ్గడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకు స్లోగా ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు డిస్కంఫర్ట్ అనిపించడము, పెయిన్ఫుల్ అనిపించడము, దీనివల్ల మెల్లగా ఏమంటారు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావడము అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ రావడము, ఇట్లాంటివన్నీ వాళ్ళకి తెలియకుండానే లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు. దానివల్లనే నేను డయాబెటీస్ వచ్చింది అంటే
2 జాగ్రత్తల కోసం నేను సర్జరీ చేయించుకోమని చెప్తుంటాను. మీతో ఇంటర్వ్యూ అన్నప్పుడు నేను ఫస్ట్ భయపడిపోయా సార్, ఇంట్రొడక్షన్లో కూడా చెప్పా. అంటే సర్కంషేషన్ దీనికి సంబంధించి ఎవరు చూస్తారు, ఒకవేళ చూసినా ఎందుకు ఇట్లాంటివి చేసావు, ముందంతా పొలిటికల్ ఇంటర్వ్యూ చేసావు, తర్వాత మామూలుగా కొంచెం ఇట్లా హెల్త్ సైడ్ వచ్చావు, మళ్ళీ ఇవి చేస్తున్నావు అంటారేమో అనుకున్నా. కానీ చాలా నేను ఒక ఎంపీ ఎమ్మెల్యేలతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా రాని కాంప్లిమెంట్స్ అన్నీ అంటే మీలాంటి డాక్టర్లతో చేసినప్పుడు వచ్చింది, ముఖ్యంగా మీ వీడియో చేసినప్పుడు వచ్చింది. ఏంటంటే వాళ్ళు బయటికి చెప్పుకోలేరు సార్. నాకు పర్సనల్గా నా ఫ్రెండ్ సర్కిలే కాల్ చేసి, అరే మామ డాక్టర్ చెప్పాడు కదా ప్రాబ్లం ఉందిరా నాకు, సో ఇంటర్ కోర్స్ చేసినప్పుడు ఆ ఫోర్ స్కిన్ అనేది చీలి బ్లడ్ బయటకు వచ్చింది, దానికి ఏంటి సొల్యూషన్, సార్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, వెళ్ళి మీట్ అవుతా. అంటే ఈ విధంగా ఉంది సార్, ఇది బయటికి చెప్పుకోలేని ఇది. కానీ ఒక ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నారు మీరు, దీనివల్ల ఓకే ఒక పర్సన్కి ఇదే అయిపోయింది అని ఎట్లా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే సార్ నేను మర్చిపోలేంది, సో అంటే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పలేదు కానీ నాకు బాగా గుర్తుంది మీరు చెప్పింది, సూసైడ్ వరకు వెళ్ళాడు ఒక పర్సన్. సో అతను చెప్పిన మాటలు ఒకసారి మీ ద్వారా ఏంటి సార్, అంటే ఏ సందర్భంలో అతను మిమ్మల్ని మీట్ అయ్యాడు, ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? నా దగ్గరికి వచ్చి యంగ్స్టర్స్ కొందరు పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి నిజంగా పాపము ఇల్లిటరేట్ అనను కానీ వాళ్ళు మంచి సాఫ్ట్వేర్ చేస్తుంటారు, బట్ అస్సలు అవగాహన ఉండదు వాళ్ళకి. మరి ఫ్రెండ్స్ ద్వారా అన్నా కొంచెం అవగాహన ఉండాలి, బట్ అస్సలు అవగాహన ఉండదు. ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే ఆ చర్మం ఏదైతే ఉందో వెనక్కిపోవాలన్న సంగతి తెలియదు. సడన్గా నా వీడియో చూడంగానే అక్కడ ఇంకా మొత్తం గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాను. సార్ ఏదో క్యాన్సర్ అన్నాడు, నాకు క్యాన్సర్ వచ్చేసేసింది, ఇంకా నేను పెళ్లి చేసుకున్న వేస్ట్, పెళ్లికి పనికిరాను, నేను పెళ్లి మీ ఇంట్లో చెప్పేస్తానని చెప్పి చాలా మంది వస్తుంటారు. రీసెంట్గా ఒక కరీంనగర్ పేషెంట్ అనుకుంటాను, సార్ నేను పెళ్లికి పనికొస్తానా లేదా, నాకు పెళ్లి మీద హోప్స్ పోయినాయి మీరు చెప్పిన తర్వాత, నాకు అసలు చర్మం వెనక్కే పోతలేదు, అక్కడ చిన్న చిన్న పుండ్లలాగా అవుతున్నాయి, ఎందుకు ఆ పుండ్లు అవుతున్నాయి అంటే వాళ్ళు క్లీన్ చేసుకో, సో ఇక నేను పెళ్లికి రాను, మీరు మా పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పేసేయండి నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి నా దగ్గర కూర్చున్నాడు. మళ్ళీ అతనికి మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి అంతా చేసి ఆ స్కిన్ తీస్తే బాగుంటుందని స్కిన్ తీసిన తర్వాత ఈజ్ హ్యాపీ. సో వాళ్ళకి ఏంటంటే ఈ అవగాహన లేకపోయేసరికి వాళ్ళు ఏదేదో ఊహించుకొని గూగుల్లో సెర్చ్ చేయగానే గూగుల్ ఎలా ఉంటుంది, అక్కడ ఏదైనా చిన్న అల్సర్ ఉందంటే ఫస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఇవన్నీ ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించండి, మీరు డయాగ్నోజ్ చేసుకోండి అని చెప్తారు. దాంతో వాళ్ళకు ఆ మైండ్లో మనం అది క్యాన్సర్ కాదు అన్నా కానీ డాక్టర్ కావాలని నా సాటిస్ఫాక్షన్ చెప్తలేడేమో, అది నిజంగానే క్యాన్సర్ ఉండొచ్చు అనే ఇదిలోకి వెళ్ళిపోయి సూసైడ్ థాట్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్ చాలా ఉన్నాయి కాబట్టి ఒకవేళ అది క్యాన్సర్ ఉన్నా కానీ పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే పీనెక్టమీ అని వచ్చిన సర్జరీ చేసి దాన్ని సాల్వ్ చేస్తాం. సార్ నా పర్సనల్ క్వశ్చన్ సార్ ఇది, అంటే ఎవరు పెద్ద కమెంట్ పెట్టింది కాదు, నేను అడుగుతా ఉన్నాను. అంటే మీరు ఈ సర్కంసిషన్ పైల్స్ సైడ్ రావాలని ఎందుకు అనిపించింది మీరు, అంటే ఈ లేజర్ త్రూ నుంచి? యాక్చువల్గా నేను జనరల్ సర్జరీ చేసేటప్పుడు అంటే ట్రైనింగ్లో ఉంటాం కదా, పీజీ చేసేటప్పుడు ఈ సర్కంసిషన్ సర్జరీ ఒక 15-20 సర్జరీస్ అన్నీ అయ్యేటివి, బట్ మా ప్రొఫెసర్స్ కావచ్చు మా సీనియర్స్ కావచ్చు కానీ మాకు ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకు ఇచ్చేవాళ్ళు కాదు అంటే మేము ఎక్కువ కట్ చేస్తామేమో, ఎక్కువ కట్ చేస్తే మళ్ళీ వానికి సరిపోదు. అండ్ ఇంకొకటి కూడా ఏంటి అంటే ఆ సర్జరీ చూస్తుంటే కూడా బ్లీడింగ్ అయ్యేది, బ్లీడింగ్ లోపల కుట్లేయాలి, వాడు అసలు తిరగకుండా పేషెంట్ పడుకునే ఉంటుండే, ఎక్కడ మూవ్ కాకుంటుండే, వారం 10 రోజులు కూడా కాదు నెల రోజులు కూడా బయటికి రాకుంటుండే. ఒకటి ఎప్పుడు అనిపించేది ఇంత చిన్న పెద్ద పెద్ద ఆపరేషన్స్, లాప్రోస్కోపిక్ ఆపరేషన్ మనం గంటలు నడిపిస్తున్నాము, 2 గంటల డిశ్చార్జ్ చేస్తున్నాము, అట్లాంటిది ఎందుకు ఇది ఇంత కాంప్లికేషన్గా ఉంది అన్నట్టుగా ఒకటి మైండ్లో ఉండిండే నాకు. దాంతోపాటు పైల్స్ కూడా మీరు అన్నట్టు పైల్స్ కూడా ఓపెన్ సర్జరీలో చాలా నరకం, అది పేషెంట్గా అనుభవిస్తేనే తెలుస్తుంది తప్ప బయట నుంచి మనం మాట్లాడితే తప్పది. ఎందుకంటే వాళ్ళకి విపరీతమైన పెయిన్ ఉంటుంది, ఎంత పెయిన్ ఉంటుందంటే నిజంగా వాళ్ళు నెల రోజులు గాయపడతారు, ఇంటి నుంచి బయటికే రారు. అసలు వాళ్ళని చూస్తేనే ఆ ఫైల్స్ వచ్చాయా ఈజీగా కామెడీగా మాట్లాడేవాళ్ళు ఒకప్పుడు, కానీ వాళ్ళ నరకం వాళ్ళకు ఉంటుంది అది. సో ఇవన్నీ చూసాక దీనికి సింప్లిఫైడ్గా ఏదన్నా ఉంటే చేయాలి, సింప్లిఫైడ్గా ట్రైన్ చేసుకుందాము అన్నట్టుగా ఈ స్టాప్లర్ అనేది ఒకటి ట్రైన్ చేసుకున్నాను. అండ్ ఈవెన్ లేజర్ అండ్ స్టాప్లర్ టెక్నిక్ కూడా నేర్చుకున్నాను. దానిలో కొంచెం మనం అవగాహన పెంచడము, దాంట్లో కొంచెం ఎక్కువ సర్జరీ చేయడము ఇట్లాంటివి చేస్తుంటాం. ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 సర్జరీస్ ఓన్లీ నేను పైల్స్ అండ్ స్టాప్లర్స్ చేస్తుంటాను. ఓకే, సర్కంసిషన్ పైల్స్ అంటేనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, అందులో మీరు గుర్తుకు వస్తూ ఉంటారు. సో అసలు వరల్డ్లో లేని స్టాప్లర్స్ మన దగ్గర ఉన్నాయంటున్నారు కదా, ఏంటి దాని ప్రత్యేకత ఏంటి, ఏమున్నాయి సార్ స్టాప్లర్స్? ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ స్టాప్లర్ అనేది బయట చాలా కంపెనీస్ కూడా దొరుకుతున్నాయి, బట్ ఇక్కడ కేఎస్ఆర్ అనే బ్రాండ్ స్టాప్లర్ ఏదైతే ఉందో ఇది మనం ఒక 8 years నుంచి యూజ్ చేస్తున్నాము. ఇందులో మనం కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఇప్పుడు తయారు చేసే స్టాప్లర్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ వైడ్లో అమ్ముతూ ఉంటారు అందరూ, బట్ బయట కంట్రీస్కి చూసుకుంటే మన ఇండియన్ కంట్రీస్కి ఉన్న అంటే మన
ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళకి చూసుకుంటే కనుక మనకు ఉండే స్కిన్ థిక్నెస్ ఎలా ఉంటుంది, సెన్సిటివ్ ఎలా ఉంటుంది, సో అవన్నీ డిపెండ్ అయ్యి మనం ఒక స్టాప్లర్కి ఇన్పుట్ ఇచ్చామన్నట్టు. అట్లా ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అందులో బ్లేడ్ థిక్నెస్ ఎంత ఉండాలి, ఆ పిన్స్ థిక్నెస్ ఎంత ఉండాలి, పిన్స్ జిగ్జాగ్గా పడాలా, స్టేప్లర్స్ సైడ్ టు సైడ్ పడాలా, ఒక్కొక్క స్టాప్లర్కి సైజ్ అంటే మధ్యన గ్యాప్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూషన్ వేసామనుకోండి రక్తం బ్యాక్ వెళ్ళదు, కాబట్టి గ్యాప్ ఉండాలి, చిన్న గ్యాప్ ఇస్తుంటారు అన్నట్టు. ఆ గ్యాప్ ఎంత ఉండాలి, ఇట్లాంటివన్నీ మనం ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. సో 8 years బ్యాక్ చూసుకుంటే కనుక వచ్చిన స్టాప్లర్లు వెరీ డిఫరెంట్ స్టాప్లర్స్. అందులో ఒక సిలికాన్ రింగ్ అనేది ఉండేది, అది అప్పుడు లేకుండే. తర్వాత మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, సిలికాన్ రింగ్ అనేది కావాలి అని చెప్పేసి. దాన్ని బట్టి ఇప్పుడు సిలికాన్ రింగ్ తయారు చేయడం జరుగుతుంది. సో ఆ సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో మన పేటెంట్ రైట్స్ అవి మనం తయారు చేయించుకున్నాము. ఆ సిలికాన్ రింగ్ యొక్క థిక్నెస్ కాదు, అది ఎంత సాఫ్ట్ ఉండాలి, దానివల్ల ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి సిలికాన్ రింగ్ లేకపోతే అనేది మనం ఒక 8 years బ్యాక్ మనము చూసామన్నట్టు. దానికోసమని కొన్ని స్టాప్లర్లు తయారు చేయించుకున్నాం ఎక్స్క్లూజివ్గా. మన సెంటరు మన టిఆర్హెచ్ పేర్ల మీద మాత్రమే దొరికే స్టాప్లర్స్ కొన్ని ఉన్నాయి. స్టాప్లర్ అంటే కారెడ్డి శ్రీధర్ నా పేరు పెట్టేసుకొని అట్లా చేసుకున్నాము. యూజువల్గా బయట వాడే స్టాప్లర్ కానీ అన్ని చూడడానికి ఇలాగే ఉంటాయి, వైట్ కలర్లో ఉంటాయి అన్నట్టు. సో ఇదేంటంటే చూడడానికి ఒక ఈ షేప్ ఉంటుంది, వై షేప్లో ఉంటుంది. అన్ని స్టాప్లర్ ఇదే కలర్లో ఉంటాయి, ఇదే షేప్లో ఉంటాయి, ఇదే టైప్ ఉంటాయి. దీనిలో మనం చూస్తే కనుక కేఎస్ఆర్ అనే బ్రాండ్ ఒకటి రాసి ఉంటుంది, ఇది ఒరిజినల్ బ్రాండ్ అన్నట్టు. ఓకే, బయట కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, అవి ఒరిజినల్ స్టేప్లర్స్ కావు. ఎందుకు ఒరిజినల్ స్టేప్లర్స్ కావు, దానివల్ల వచ్చే కాంప్లికేషన్ ఏందనేది మీకు చెప్తాను. సో ఈ కేఎస్ఆర్ స్టాప్లర్లో ఇది లాక్ అన్నట్టు, ఈ లాక్ తీసి మనం ఫైర్ చేస్తాం అన్నట్టు. సో బయట దొరికే మార్కెట్లో దొరికే స్టాప్లర్స్ అన్ని ఇవే స్టేప్లర్, ఇవి మామూలు నార్మల్ స్టేప్లర్స్ అంటాం. ఇందులో ఏ స్టేప్లర్ వాడినా మంచిదే, ఏ స్టాప్లర్కి దాని అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే బెటర్మెంట్, ఎవరికైతే బెటర్మెంట్ కావాలనుకుంటున్నారో, లేకపోతే అస్సలు బ్లీడింగ్ ఉండొద్దు అనుకుంటున్నారో, వాపు ఉండొద్దు అనుకుంటున్నారో, తొందరగా హీల్ అవ్వాలనుకుంటున్నారో, లేకపోతే డిస్కంఫర్ట్ సర్జరీ అయిన తర్వాత అస్సలు డిస్కంఫర్ట్ ఉండొద్దు, ఒకవేళ అనుకోకుండా ఎరెక్షన్ అయితే కనుక, ఎందుకంటే ఈ సర్జరీ అయిన తర్వాత ఎరెక్షన్ అవ్వకూడదు. ఎన్ని రోజులు అవ్వకూడదు అండి? 15 రోజులు అవ్వకూడదు. సర్జరీ అయిన తర్వాత 15 రోజులు అవ్వకూడదు. అది మన చేతిలో లేనిది కదా, ఎట్లా? సో దానికి ఏం చేస్తామంటే మనము ఎర్లీ మార్నింగ్ లేవమని చెప్తుంటాం. ఎర్లీ మార్నింగ్ ఎవ్రీ 1 hourకి ఒకసారి లేసి అటు ఇటు తిరగమని చెప్తుంటాం. సో ఈ స్టాప్లర్ ఏంటంటే ఇది ఎవరికైనా వేయచ్చు, ఏమంటారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా వేయచ్చు. ఇందులో సైజెస్ కూడా చూసుకుంటే కనుక ఎవరి దగ్గర లేని అవైలబుల్ లేని సైజెస్ మన దగ్గర ఉన్నాయి. యూజువల్గా బయట చిన్నపిల్లలకి చేయాలంటే భయపడుతూ ఉంటారు, ఎందుకంటే స్టాప్లర్ సైజులు ఉండవు, ఒకవేళ బ్లీడింగ్ అయితే కంట్రోల్ చేయలేమన్న ఉద్దేశంతో. ఈ స్టాప్లర్తో పిల్లలకు కూడా చేయొచ్చు, చిన్న అప్పుడే పుట్టిన బిడ్డది కూడా చేసేసేయచ్చు. సో వాళ్ళకి కావాల్సిన స్టాప్లర్ సైజ్ ఏంటంటే 11 నెంబర్. ఆ 11 అనేది ఎక్కడ దొరకదు, ఇండియాలో ఓన్లీ మన కేఎస్ఆర్లో మాత్రమే 11 సైజ్ అవైలబుల్ ఉంటుంది. సో 11, 12, 15 అట్లా ఎవ్రీ 3 mmకి ఒక్కొక్క స్టాప్లర్ అవైలబుల్ ఉంటుంది. అప్ టు 36 వరకు ఉంది నా దగ్గర. యూజువల్గా ఇండియన్ కమ్యూనిటీకి 34, 36 అనేది రేర్గా ఉపయోగపడుతుంది. థిక్నెస్ని బట్టి స్టాప్లర్ మారుతుంది కాదు, ఆ గ్లాన్స్ సైజుని బట్టి స్టాప్లర్ మారుతుంది. అంటే పెనీస్ యొక్క గర్త్, పెనీస్ యొక్క సైజు, పెనీస్ యొక్క స్కిన్ అవన్నిటిని బట్టి స్టాప్లర్ మారుతుంది. సో ఇది నార్మల్ స్టాప్లర్, మనం రెగ్యులర్గా వాడే స్టాప్లర్ కూడా ఇదే. ఇంకొక స్టాప్లర్ ఉంది నా దగ్గర, ఇది చూస్తే ఇది గోల్డ్ స్టాప్లర్ అంటాం. ఈ గోల్డ్ స్టాప్లర్ చూడడానికి కూడా సేమ్ వై షేప్లో అనిపిస్తుంది కానీ కొంచెం షేప్ మారి ఉంటుంది. అండ్ ఇది లాక్ అన్నట్టు. సో ఇది చూడడానికి ఎట్లా ఉంది, గోల్డ్ కలర్లో ఉంది అండ్ షేప్ కొంచెం మారింది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఒక పెద్ద ఇక్కడ ఓపెన్ కనపడుతుంది సార్, అందులో ఓపెన్ లేదు, ఇక్కడ హోల్ కనిపిస్తుంది. హోల్ కనిపించడం కాకుండానే ఇందులో అడ్వాంటేజ్ ఏంది అంటే కనుక ఆ స్టాప్లర్కి ఈ స్టాప్లర్కి ఇందులో వాడే సిలికాన్ రింగ్ నేను ఏదైతే పేటెంట్ రైట్స్ చెప్పానో అది ఇందులో అవైలబుల్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో వాడే పిన్స్ ఏవైతే ఉంటాయో చాలా సన్న స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్ ఉంటాయి, జిగ్జాగ్లో ఉంటాయి, సైడ్ టు సైడ్ కాకుండా జిగ్జాగ్లో ఉంటాయి. జిగ్జాగ్లో ఉండడం వల్ల అస్సలు వాపు రాదు అండ్ హీలింగ్ ఫాస్ట్ ఉంటుంది. అంతేకాకుండా పెయిన్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు, ఓకే, డిస్కంఫర్ట్ అస్సలకే ఉండదు. అండ్ ఈ స్టాప్లర్తో ఎంతటి థిక్ స్కిన్నైనా ఇది కట్ చేయగలుగుతుంది, అది అంత కట్ చేయలేదు. ఓసారి కటింగ్ అయిన తర్వాత బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, విడిపోయే అవకాశాలు ఉంటాయి, వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి, దీనిలో రాదు. సో ఇది కొంచెం ప్రీమియం స్టేప్లర్ అన్నట్టు. ఈ ప్రీమియం స్టేప్లర్ ఏంటి అంటే ఇది ఎవరి దగ్గర దొరకదు, ఇది ఓన్లీ కేఎస్ఆర్ బ్రాండ్లో మాత్రమే దొరుకుతుంది. అది కూడా హైదరాబాద్లో ఉన్న టీఆర్హెచ్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే అవైలబుల్గా చేసాము ఇది, ఇంకా బయట ఎక్కడ దొరకదు. ఇంకొక స్టాప్లర్ ఉంది, ఇది బ్లాక్ స్టేప్లర్ అని చెప్పేసి. అయితే ఈ బ్లాక్ స్టేప్లర్ ఏంటి అంటే అవి చూడ్డానికి గోల్డ్ కానీ బ్లాక్ కానీ కొంచెం సిమిలర్గా ఉంటాయి, కాకపోతే ఈ విడ్త్ అనేది పెద్దగా ఉంటుంది, బ్లాక్లో చాలా పెద్దగా ఉంటుంది దాంతో కంపారిజన్ చేస్తే. అండ్ ఇందులో వాడే పిన్స్ ఇంకా సన్న పిన్స్, దానికంటే సన్న పిన్స్ వేసాం.
సో అది రెండు చూడడానికి ఒక రకంగా ఉంటాయి. చాలామంది సార్ ఓన్లీ కలరే మార్చిండ్రు, కలర్ తప్ప ఏం లేదని చాలామంది నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఎందుకంటే చూడడానికి అంత సేమే ఉంది కానీ ఓన్లీ కలర్ డిఫరెన్స్ ఉంది, మీరు కలర్ డిఫరెన్స్ తోటే మమ్మల్ని మాయ చేస్తున్నారు అని చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు, అడిగిన వాళ్ళు ఉన్నారు, క్రాస్ క్వశ్చన్స్ కూడా అడిగారు. అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఏమైతే దానికి దీనికి అంటే కనుక ఇందులో వాడే సిలికాన్ రింగ్ దానికంటే ఇంకా సాఫ్ట్ ఉంటుంది. అండ్ పిన్స్ కూడా ఎంత సన్న పిన్స్ అంటే అంత సన్న పిన్స్ ఉంటాయి దీనిలో. అంటే ఇక్కడ పిన్స్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత సన్న పిన్స్ ఉంటే అంత ఫాస్ట్గా హీలింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది మెయిన్గా. ఆ పిన్స్ సైజు అవి మ్యాటర్స్ అన్నట్టు. సో ఇందులో అంతా 12 నుంచి 24 పిన్స్ పడతాయి. సో అవి కూడా వెరీ జిగ్జాగ్లో ఉంటాయి, అసలు దాంతో పాటు ఇంకా జిగ్జాగ్లో ఉంటాయి. సో దీనివల్ల అసలు బ్లీడింగ్ ఉండదు, పెయిన్ ఉండదు, ఎరెక్షన్ అయినా సడన్గా ఎరెక్షన్ అయినా కానీ గ్యాప్ రాదు. ఇవి ఏవి స్టాప్లర్తో రావు. ఇది వెరీ ప్రీమియం స్టాప్లర్. ఇది ఓన్లీ మన సెంటర్లో తప్ప ఇంకెక్కడ దొరకదు, ఇది అవైలబుల్ కూడా లేదు. మామూలుగా అసలు ఈ సుంతి ఆపరేషన్ అంటేనే భయపడిపోతూ ఉంటాం కదా సార్. అంటే చాలా వరకు కూడా నాకు కూడా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళకి అక్కడ చేశారు అట్లా అంటే ఆ నడకలో కూడా మారిపోతుంది, చాలా వరకు పెయిన్ఫుల్గా ఉంటుంది. నియర్లీ ఒక 1 month వరకు కూడా అదే ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు బ్లడ్డే రాకుండా ఎట్లా ఇది సాధ్యమైంది? అయితే ఇక్కడ ముస్లిమ్స్ చాలామంది నా దగ్గరికి వస్తుంటారు, చిన్నపిల్లలు కూడా చేయించుకొని వెళ్తుంటారు. వేయించుకున్నాక వాళ్ళ పెద్ద కొడుక్కి వాళ్ళకి అప్పుడు అవగాహన లేనప్పుడు ఓపెన్ సర్జరీ చేయించుంటారు. చిన్న కొడుకు దగ్గరికి వచ్చే వరకు అవగాహన ఉండి నా దగ్గరికి వచ్చారు. అసలు కంపారిజనే లేదు సార్ నాకు. అసలు పెద్దవాడప్పుడు మేము 15-20 రోజులు వాడిని పట్టుకోలేక మేము బాధపడ్డాము, పెయిన్ అని ఏడుస్తూ ఉండే, బ్లీడింగ్ అవుతుండే. అసలు దానికి దీనికి కంపారిజన్ లేదు. ఇక్కడ సర్జరీ చేయించుకున్నాక సాయంత్రం నుంచే వాడు ఆడుకోవడం స్టార్ట్ చేశారంట. అసలు సర్జరీ అయినట్టు కూడా లేడు అసలు. అండ్ చూసుకుంటే కాస్మెటిక్గా కూడా చాలా రౌండ్గా నీట్గా ఉంది. బట్ ఓపెన్ టెక్నిక్లకు మాకు అసలు రౌండ్గా రాలేదు, అంతా జిగ్జాగ్గా వచ్చింది. అసలు మీ టెక్నిక్ ద్వారా చేయించుకోవడం చాలా బెటర్ అని చెప్పేసి చాలామంది మళ్ళీ వచ్చి చెప్పి వాళ్ళ చిన్న కొడుకులకి వాళ్ళ రిలేషన్లకు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. బయట కొన్ని సెంటర్స్ ఉన్నాయి, నేను నేమ్ చెప్పట్లేదు కానీ కొన్ని సెంటర్స్ ఒక బ్లేమ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఏంది అంటే ఇవి ఓన్లీ కలర్ మారింది, స్టేప్లర్లు అన్నీ ఒకటే స్టేప్లర్లు, ఇవి అంతా ఏం లేదు, అన్ని స్టేప్లర్లు ఒకటే, జస్ట్ కలర్ మార్చుకున్నారు, షేప్ మార్చుకున్నారు, పిన్స్ లోపలంతా ఒకటే అని. బట్ వాడిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు అంటే నార్మల్ స్టేప్లర్ వేసిన వాళ్ళకి ఈ స్టేప్లర్ కానీ గోల్డ్ స్టేప్లర్ వేసిన వాళ్ళు నా దగ్గరికి రివ్యూకి చాలా తక్కువ మంది వస్తుంటారు, రివ్యూకి రారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వాళ్ళకి అసలు గ్యాప్ రాదు. ఇప్పుడు సడన్గా ఎరెక్షన్ అయింది అనుకోండి, ఆ గ్యాప్ వస్తుంది, ఇందులో గ్యాప్లు రావు. మనం ఎంత ఎరెక్షన్ అయినా కానీ గ్యాప్ రాదు. ఇంకా అట్లని చెప్పేసి మరీ నిద్రపోయి కంప్లీట్గా ఎరెక్షన్ అయిపోయి మార్నింగ్ వరకు చూసుకోకుండా ఉంటే ఏ స్టెప్లర్ వేసినా ఒకటే, ఈవెన్ కుట్లు వేసినా కుట్లు కూడా విడిపోతాయి. కాబట్టి మినిమల్ ఎరెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం ఈ స్టాప్లర్ ఆపేస్తాయి, అస్సలు బ్లీడింగ్ ఉండదు, వాపు రాదన్నట్టు. స్టాప్లర్తో అంటే మనకి పెయిన్లెస్ అంటే అంటూ ఉంటారు కదా సార్. అంటే మీరు వచ్చేసేసి పైల్స్ సర్జరీ చేసినప్పుడు కూడా పెయిన్లెస్ మనది అని ఉంటుంటారు, అదేవిధంగా ఇది కూడా పెయిన్లెస్ అంటుంటారు. కానీ కొద్ది మందికి పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే మీతో ఇంటర్వ్యూ కోసం నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము కూడా కొంచెం గ్రౌండ్ వర్క్ చేయాలిగా. సో అక్కడ కొద్దిమంది పేషెంట్స్తో నేను మాట్లాడాను సార్. మాట్లాడినప్పుడు అన్న అప్పుడైతే పెయిన్ లేదు కానీ తర్వాత పెయిన్ వచ్చిందన్న అంటున్నారు. మరి ఏంటంటే మీరేమో పెయిన్లెస్ అంటున్నారు, ఇది పెయిన్ వచ్చిందని పేషెంట్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎనీ సర్జరీ అంటే ఒక మనం మాట్లాడుకుంటే కనుక యాజ్ ఏ డాక్టర్గా కాకుండా మనకి దెబ్బ తగిలినా లేకపోతే కట్ అయినా 1-2 రోజులు పెయిన్ అయితే డెఫినెట్గా ఉంటుంది, ఎంత పెయిన్ లేదనుకున్నా కానీ. ఎందుకంటే మనం స్కిన్ కట్ చేసినప్పుడు నర్వ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి పెయిన్ ఉంటుంది డెఫినెట్గా. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది, నేను ఇక్కడ పెయిన్లెస్ అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే మీరు అదే సర్జరీ ఓపెన్లో కనుక ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే కనుక, ఓపెన్లో కంపేర్ చేసుకుంటే కనుక అది నరకం. ఎందుకంటే అసలు 20-25 days కంప్లీట్ బెడ్ రెస్ట్, అసలు బయటికి కూడా రాలేరు. బట్ దాంతో పోలిస్తే 90 కాదు 100% ఇది పెయిన్ ఉండదు. అండ్ అందులో 15 రోజులు కాదు 1 month నొప్పే ఉంటుంది. బట్ ఈ సర్కంసిషన్ సర్జరీ ఇందులో చేస్తే మాత్రము 1 or 2 days 100% నొప్పి ఉంటుంది. నొప్పి అనే దానికంటే కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది సెన్సిటివిటీ. నొప్పి కంటే కూడా సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు స్కిన్ కవర్ ఉండిండే, ఇప్పుడు మనం స్కిన్ తీసే వరకు లోపల ఉన్న గ్లాండ్స్ అండర్వేర్కి తగలంగానే లేకుంటే ప్యాంట్కి తగలంగానే ముట్టుకోగానే ఒక రకమైన జిల్లు మన సెన్సేషన్ వస్తుంటుంది. సో ఆ సెన్సేషన్తో ఎక్కువ మంది బాధపడుతుంటారు. దానివల్ల ఏంటంటే ఏం లేదన్నాడు సారు, ముట్టనిస్తలేరు, అసలు నీళ్ళు పోసుకోనికి అయితలేదు, సారేమో మంచి రుద్ది కడగమంటాడు, మాకు అసలు పట్టుకుందామంటేనే నరకం కనిపిస్తుంది. ఇన్ని రోజుల వరకు ఆ ఫోర్ స్కిన్ ఉంది కాబట్టి వాళ్ళకి అట్లా ఉన్నది, సెన్సిటివిటీ వస్తుంది. అది ఎన్ని రోజులకి మరి నార్మల్గా అవుతుంది? యూజువల్గా ఏంటంటే ఆ సెన్సిటివిటీ పోవాలంటే నేను day 1 నుంచే ఇమ్మీడియట్గా అండర్వేర్ వేసుకోమని చెప్తుంటా. ఎందుకంటే అది టచ్ అవుతుంది అనుకోండి, మెల్లగా ఆ టచింగ్ సెన్సేషన్ పోతుంది. మనం అట్లా పోకుండా కాళ్ళు దూరం పెట్టి నడవడాలు ఇట్లాంటివి చేశారనుకోండి 1 month అయినా పోదు. కాబట్టి వితిన్ 3-4 daysలో సెన్సిటివిటీ పోతుంది, కంఫర్ట్ అయిపోతారు. సో ఇక్కడ పెయిన్ కంటే కూడా సెన్సిటివిటీ వల్ల బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు.
అది కొంచెం తప్పదు, ఎందుకంటే ఏ సర్జరీ చేసినా అంటే ఓపెన్ చేసినా ఎట్లా చేసినా సెన్సిటివిటీని అయితే ఎవరు మేము చేయలేము. సార్ మనం ప్రీవియస్ వీడియోలో ఈ పినల్ క్యాన్సర్ గురించి మాట్లాడాము. సో అప్పుడే అడగాల్సింది ఈ క్వశ్చన్ ఏంటంటే, నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే అబ్బాయిల వల్ల అమ్మాయిలకు ఒక రకమైన క్యాన్సర్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది, అది ఇంటర్ కోర్స్ చేయడం వల్లనా సార్? అది దేనివల్ల అసలు అబ్బాయిల వల్ల అమ్మాయిలకు వచ్చే క్యాన్సర్ ఏంటి, ఎందుకు వస్తుంది? ఇక్కడ మెయిన్గా కొన్ని రకాల వైరసెస్ ఉంటాయి అన్నట్టు. ఈ వైరస్లో హెచ్పివి వైరస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వైరస్. ఈ హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటాం. ఇది ఒక డిఎన్ఏ వైరస్. ఓకే, సో ఈ వైరస్ సోకడం వల్ల మనకు కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక అమ్మాయిలకు, ఒకవేళ అమ్మాయిలో కనుక చూసుకుంటే కనుక గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉండే సర్విక్స్ అంటాం కదా, ఆ సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి హెచ్పివి వలన. సర్వైకల్ క్యాన్సరే కాకుండా ఓవేరియన్ క్యాన్సర్స్ అంటే అండాశయానికి రావచ్చు, థ్రోట్కి రావచ్చు, యానల్ క్యాన్సర్స్ రావచ్చు, ఓరోఫారింగ్స్ రావచ్చు, అంటే నేజోఫారింగ్స్ అంటే నోస్ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న ఏరియాలో అక్కడ కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో హెచ్పివి వైరస్ ఏదైతే ఉందో ఇది ఎట్లా సోకుతుంది అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కావచ్చు, లేదంటే మేజర్ సోర్స్ ఇంటర్ కోర్స్ వలన. సో కలయిక వలన ఈ హెచ్పివి వైరస్ అనేది పార్ట్నర్స్ మధ్యన షేర్ అవుతూ ఉంటుంది. సో అందుకే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక వ్యాక్సిన్ అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం, హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఇందులో మనం ఏం చేస్తున్నాము, 9 to 14 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. ఇప్పుడు ప్రస్తుతానికి అందరు ఏంటి అంటే అమ్మాయిలు వేయించుకోవాలి, అమ్మాయిలు వేయించుకోవాలి ఏంటి అంటే అమ్మాయిలు సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిలు వేయించుకోవాలి అన్నట్టుగా మనము ప్రమోట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మాయిలకు ఒక్కరికే కాదు, అబ్బాయిలకు కూడా వేయాలి వ్యాక్సిన్. ఎందుకు అంటే అబ్బాయిలో చూసుకుంటే, ఇంతకుముందు అమ్మాయిలో చూసుకుంటే గర్భసంచి ముఖద్వారం అని చెప్పాను, సేమ్ అట్లనే అబ్బాయిలకు కూడా ఈ ఓరల్ క్యాన్సర్స్, యానల్ క్యాన్సర్స్ సేమ్. బట్ ఎక్స్ట్రా క్యాన్సర్ ఏంటి అంటే పెనెల్ క్యాన్సర్. కాబట్టి పెనెల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ సపోజ్ అబ్బాయికి హెచ్పివి వైరస్ సోకి ఉంది, మల్టిపుల్ పార్ట్నర్స్ వల్ల కావచ్చు, లేకుంటే బ్లడ్ ట్రాన్స్మిషన్ దేనివల్ల తనకి హెచ్పివి వైరస్ సోకింది, అవతల పార్ట్నర్కి హెచ్పివి వైరస్ ఏం లేదు, బట్ వ్యాక్సినేషన్ చేయించుకోకపోతే ఏమవుతుంది, వీళ్ళు ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేయగానే ఇంటర్ కోర్స్ వల్ల ఇతనికి అబ్బాయికి ఉన్న హెచ్పివి వైరస్ కాస్త అమ్మాయికి సోకే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అమ్మాయికి కనుక ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఆ వైరస్ లక్షణాలు కనిపించి స్లోగా అది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లా చూసుకుంటే కనుక అబ్బాయి నుంచి అమ్మాయిలకు సోకే క్యాన్సర్ ఏది అంటే సర్వైకల్ క్యాన్సర్ డ్యూ టు హెచ్పివి వైరస్, ఓన్లీ హెచ్పివి వైరస్. అందుకే మనం అదే వ్యాక్సినేషన్ చేశామనుకోండి, అప్పుడు సోకే అవకాశాలు ఉంటాయి, కానీ దానిలో యాంటీబాడీస్ ఆల్రెడీ ఫామ్ అయింటాయి కాబట్టి దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండవు. అట్లా మనము ఇద్దరికి. అబ్బాయిలకైతే మామూలు ఏజ్లో చేయించుకోవాలి సార్? అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సేమ్ ఏజ్ గ్రూప్ 9 to 14. అయితే ఇక్కడ ఏంది అంటే 9 to 14 మనం ఎందుకు పెట్టాము, ఎందుకు ఇంకా ఎర్లీ వేయొద్దు, తర్వాత ఎందుకు వేయొద్దు అంటే కనుక 9 to 14 years ఏజ్ గ్రూప్లో అడల్ట్ వస్తున్నారు, అంటే టీనేజ్కి రావడం జరుగుతుంది. అక్కడ మనము ఇంటర్ కోర్స్ కంటే ముందే వ్యాక్సినేషన్ వేయడం వల్ల దీనికి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆల్రెడీ ఇంటర్ కోర్స్ అయిపోయిన తర్వాత, ఆల్రెడీ వైరస్ సోకిన తర్వాత వ్యాక్సిన్ వేయడం వల్ల యూజ్ ఉంటుంది. కాబట్టి హెచ్పివి వైరస్ బిఫోర్ ఇంటర్ కోర్స్ చేస్తాం. బిఫోర్ ఇంటర్ కోర్స్ ఫారిన్ కంట్రీస్లో చూసుకుంటే కనుక 13-14 yearsలో వాళ్ళు ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి మనం ఒక 9 to 14 years ఏజ్ గ్రూప్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది. సో అబ్బాయిలైనా అమ్మాయిలైనా 9 to 14 yearsలో 2 డోసులు వేసుకోవాలి. ఒకవేళ 14 years తర్వాత ఇప్పుడు గ్యాప్ ఎట్లా ఉండాలి సార్, అంటే ఒక్కొక్క వ్యాక్సిన్కి 9 to 14 years వాళ్ళకైతే 2 డోసులు కదా, ఈ రోజు ఒకటి వేసుకుంటే 6 months కానీ 12 months కానీ ఒక డోస్ వేసుకోవచ్చు. అంటే వాళ్ళ లైఫ్ టైంలో 2 doses సరిపోతుంది. మీరు ఇప్పుడు మీరున్నారు, మీరు వేయించుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు. సో మీరు వేయించుకోవాలనుకుంటే ఆ ఏజ్ గ్రూప్లో లేరు, మనం ఇప్పుడు 9 to 14లో లేము. సో మనం ఏం చేయాలి, అప్ టు 45 years వరకు, అంటే 15 to 45 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి 3 డోసులు ఇస్తాం. అది ఎట్లా వేస్తామంటే 0 dose, అంటే ఈరోజు వేస్తామనుకోండి, సెకండ్ మంత్ 2 months తర్వాత ఒక డోస్ ఇస్తాము, తర్వాత 6 monthsకి ఒకటి ఇస్తాం. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో యాంటీబాడీస్ ఫామ్ అయితే కాబట్టి మనకి హెచ్పివి అనేది సోకే అవకాశం తక్కువ. ఇది ఎవరైనా వేయించుకోవచ్చా, అంటే మామూలుగా ఇప్పుడు సుంతి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీరు చెప్పినట్టుగా మాకు ఈ ప్రాబ్లమ్స్ రావు కదా, మాకు అవసరం లేదని వాళ్ళు అనుకోవచ్చు. సో అంటే సుంతి ఆపరేషన్ జరిగినా జరగకపోయినా వేయించుకుంటే మంచిదా? ఇక్కడ హెచ్పివి వైరస్ అనేది అయితే ఉందో సుంతి చేయించుకున్నా చేయించుకోకపోయినా సోకే అవకాశాలు ఉంటాయి. సుంతి చేయించుకుంటే తక్కువ ఉంటుంది, 80% మనకు ప్రొటెక్షన్ వస్తుంది, కానీ రావడం అయితే వస్తుంది, కాబట్టి ఓన్లీ ప్రొటెక్షన్ వస్తుంది. బట్ వైరస్ వేయించుకోవడం వల్ల ఆ ప్రొటెక్షన్ ఆ 20% కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళకు ఒకవేళ తప్పిదారులు అవతల పార్ట్నర్కి హెచ్పివి ఉందనుకోండి, తనకు ఒకవేళ సోకినా కానీ మనకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంటుంది, యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ఆ వైరస్ సోకే అవకాశాలు ఉండవు.
కాబట్టి ఇక్కడ సుంతికి దానికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే నా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ బిలో 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి నేను 100% ఎంకరేజ్ చేస్తున్నాను వ్యాక్సిన్ వేయించుకోమని. అండ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి చాలా మందికి వేయడం కూడా జరిగింది. ఓకే ఓకే, మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో జరుగుతూ ఉంది. ఎస్, ఎందుకంటే అందులో కూడా వ్యాక్సిన్లో రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను 4 రకాల వేరియంట్స్కి మాత్రం కంపల్సరీ వేయించాలి. మిగతా వేరియంట్స్ మన ఇష్టం. ఎందుకంటే హెచ్పివిలో ఉన్న వేరియంట్స్ 200 వేరియంట్స్ ఉన్నాయి. 200కి వేయాలంటే కష్టం. కాబట్టి క్వాడ్రీ వాలెంట్ అంటారు, అంటే 4 స్ట్రెయిన్లకు కలిపి ఒక వ్యాక్సిన్ వచ్చింది. సో అది మన గాడాసిల్ అని, సర్వావాక్ అని ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. తక్కువ రేట్లో ఉన్నాయి, ఎక్కువ రేట్లో కూడా ఉన్నాయి అన్నట్టు. మనం పేషెంట్ యొక్క స్తోమతను బట్టి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు 9కి అంటే 9 స్ట్రెయిన్ కావాలా 4 స్ట్రెయిన్ కావాలనే దాన్ని బట్టి మనం వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అన్నట్టు. సార్, ఈ జెంటల్ వార్డ్స్ గురించి కూడా ఎక్కువ వింటా ఉన్నాం సార్. అసలు అంటే ఈ జెంటల్ వార్డ్స్ అంటే ఏంటి, దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి సార్? ఈ జెనిటల్ వార్డ్స్నే మనం వెరుకస్ అంటాము. ఈ వెరుకస్ ఏంది అంటే మనకు అంగం యొక్క ముందల చర్మం కావచ్చు, గ్లాండ్స్ మీద చిన్న చిన్న పులిపిరి లాంటివి పెరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న కాయల్లాగా ఉంటాయి. అవి చిన్న గుత్తులు అంటారు కదా, గ్రేప్స్ యొక్క గుత్తులు ఉంటాయి కదా, డిట్టో సేమ్ అట్లే ఉంటాయి. అవి ఎంత ఘోరంగా ఉంటాయంటే ఒక్కొక్కసారి ఇంతింత గుచ్చులు పెరిగి చివరికి పెనిస్ అంటే అంగం ఎక్కడుందో కూడా గుర్తుపట్టలేదు. మూత్రం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, వాళ్ళకి ఇంటర్కోర్స్ చేయడానికి రాదు. సో ఆ గుత్తులు ఒక్కొక్కసారి బ్లీడ్ కూడా అవుతుంటాయి, విపరీతమైన బ్లీడింగ్ ఉంటుంది. ఇవే మెల్లగా క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. అందుకే హెచ్పివి వలన సోకేది ఏంటంటే ఈ జెనిటల్ వార్డ్స్. ఈ జెనిటల్ వార్డ్స్ కాస్త మెల్లగా క్యాన్సర్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. ఇవి ఓన్లీ అంగం దగ్గరనే కాదు, ఈవెన్ యానల్ కెనాల్ దగ్గర కూడా వస్తూ ఉంటాయి. ఇది సేమ్ హెచ్పివి వలన. కాబట్టి యానల్ కెనాల్ ఒకవేళ వాళ్ళు అట్లా అంటే ఈ సింటమ్స్ మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది, పైల్స్ కూడా కొంచెం అట్లానే టచ్ అవుతుంటాయి కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా వీళ్ళు కనుక్కోవాలి? పైల్స్ అనేవేమో లోపల ఉంటాయి, ఈ జెనిటల్ వార్డ్స్ అనేవి స్కిన్ మీద ఉంటాయి. కాబట్టి యానల్ కెనాల్ చుట్టూ జెనిటల్ వార్డ్స్ ఉంటాయి. ఈ జెనిటల్ వార్డ్స్ కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది. అంటే హెచ్ఐవి కూడా పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే నాకు ఒక 2 months బ్యాక్ ఒక సర్జరీ చేశాను. యాక్చువల్గా పైల్స్ అనుకునే వచ్చాడు. చూస్తే మొత్తం జెనిటల్ వార్డ్స్. నాకు యానల్ కెనాల్ ఎక్కడుందో గుర్తుపట్టడానికి నాకు 10 నిమిషాలు టైం పట్టింది. యానల్ కెనాల్ దొరకలే, మొత్తం గుత్తులు పెరిగిపోయి అసలు కూర్చోలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు, మొత్తం బ్లీడ్ అవుతా ఉన్నాయి, టచ్ చేస్తే బ్లీడ్ అవుతున్నాయి. చూస్తే హెచ్ఐవి పాజిటివ్ ఉన్నాడు పేషెంట్ కూడా. సో పాజిటివ్ ఉండే వరకు ఏమైందంటే తనకి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఈ రకరకాల క్యాన్సర్స్ రావడము, హెచ్పివి వైరస్ సోకడం ఇట్లాంటివన్నీ జరిగింది అన్నట్టు. సో తనకి ఏంటంటే అవన్నీ మనము నీట్గా తీసేసి యానల్ కెనాల్ని మంచిగా క్లీన్ చేసేసుకుని ఆ బ్లీడింగ్ని ఆపేసి దాన్ని బయాప్సీ పంపడం ఇవన్నీ జరిగింది. సో పేషెంట్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ వచ్చినా కూడా తన లైఫ్ని మంచిగానే లీడ్ చేసేస్తూ ఉన్నారు. హెచ్ఐవికి ప్రాబ్లమే ఉండదు, ఎందుకంటే హెచ్ఐవి వచ్చినంత మాత్రం బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఇమ్యూనిటీ బాగుంటే హ్యాపీగా లైఫ్ ప్రొసీడ్ అవ్వచ్చు, ఏం కాదు. ఓకే సార్, మనం ఇంతవరకు కూడా మెయిన్ ఫోకస్ సర్కంసెషన్ గురించి, సుంతి ఆపరేషన్ గురించి తీసుకున్నాం. ఎందుకంటే మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కువ దాని మీద క్వశ్చన్స్ అడిగారు కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేసాము. కానీ ఇప్పుడు వచ్చేసేసి పైల్స్ గురించి మాట్లాడదాం సార్. అసలు పైల్స్ సర్జరీ గతంలోకి ఇప్పటికీ ఎట్లా ఉంది? ఎందుకంటే పైల్స్ అంటేనే వాడికి పైల్స్ వచ్చాయా లేదా అనేది ఆ నడకలో, అదేవిధంగా కూర్చునే విధానంలో చూస్తేనే తెలిసిపోయేది. ఒకప్పుడు దాన్ని సినిమాల్లో ఒక కామెడీ క్యారెక్టర్ లాగా చూపించేవారు. మూలశంఖం వచ్చింది వీడికి, అసలు కూర్చోలేకపోతా ఉన్నాడని అనేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే పైల్స్ వచ్చాయంటే నిజంగానే మరి అంత అని ఇబ్బంది పడే విధంగా ఉంటుందా? ఒకవేళ ఉన్న తర్వాత సర్జరీ చేయించుకుంటే ఎన్ని రోజుల వరకు మళ్ళీ ఆ సమస్య అంటే ఆ పెయిన్ ఉంటుంది? ఇందాక చెప్పినట్టు సర్కంసిషన్ అయితే పెయిన్లెస్ అని చెప్పినా కొంతమంది పేషెంట్స్ పెయిన్ఫుల్ అని అంటారు. అది బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. సెన్సిటివిటీ కావచ్చు. ఇప్పుడు మనం ఎరెక్షన్ అవ్వద్దు అని చెప్తాం, సడన్గా ఎరెక్షన్ అయిపోతుంది. ఎరెక్షన్ అయ్యే వరకు వాపు వచ్చేసేస్తుంది, గ్యాప్ వచ్చేసేస్తుంది, దీనివల్ల చీము గారినట్టుగా అనిపిస్తుంటుంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నట్టు. పైల్స్ ఆపరేషన్ నేను చేసే ఏదైతే లేజర్ ఆపరేషన్ ఉందో, లేకపోతే స్టాప్లర్ ఆపరేషన్ ఉందో, 0 పెయిన్. ఇది నేను ఛాలెంజింగ్ చేస్తాను పేషెంట్స్కి కావాలంటే. ఏ పేషెంట్ అన్నా నాకు చేసే పేషెంట్, నేను చేసిన పేషెంట్లో ఎవరికైనా నేను పైల్స్ ఆపరేషన్ లేకపోతే ఈ సర్జరీ కానీ చేసి ఉంటే కనుక 99 కాదు 100% పెయిన్లెస్ సర్జరీ. ఎవరికి పెయిన్ ఉండదు. ఎందుకంటే మనం ఏ సర్జరీ చేసినా కానీ, అంటే పైల్స్ సంబంధించిన సర్జరీ, ఈ లేజర్ చేసేది లోపల నుంచి కాలుస్తాం కాబట్టి చర్మాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనం కట్టు కూడా చేయం కాబట్టి ఇబ్బందే ఉండదు. కాకపోతే కొంచెం సురుకు అన్నట్టుగా పొడిచినట్టుగా ఉంటుంది. అది బికాస్ ఆఫ్ లేజరు. కొందరు హైజీనిక్గా పెట్టుకోకపోతే కనుక లేజర్ చేసిన చోట కొంచెం పెయిన్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చిన్న యాప్సెస్ ఫామ్ కావడము ఇట్లాంటివి అవుతుంటాయి. అది బికాస్ ఆఫ్ అన్హైజీనిక్ పెట్టుకోవడం వల్ల. అంతే తప్ప పెయిన్లెస్ సర్జరీ, కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ. మీరు అన్నారు కూర్చోడానికి కూడా ఇబ్బంది పడతారు ఆ పేషెంట్స్ అని చెప్పేసి. నా దగ్గరికి వచ్చే పేషెంట్ మీరు చూస్తే కనుక సగం మంది మనం చైర్ ఆఫర్ చేసినా కూర్చోడానికి ఇంట్రెస్ట్ చూపారు. పర్లేదు సార్ అంటుంటారా? పర్వాలేదు, మేము నిల్చొనే మాట్లాడతాము, పడుకుంటాము, కానీ కూర్చోమని అంటారు. ఒకవేళ కూర్చున్నా కానీ ఒక సైడ్కి కూర్చుంటారు, అక్కడ టచ్ అవ్వకుండా సైడ్కి కూర్చుంటుంటారు అన్నట్టు.
సో వాళ్ళకి ఏంటంటే ఆ పైల్స్ అని బయటికి వచ్చేసి ఉంటాయి కాబట్టి దానివల్ల బాగా ఇబ్బంది ఉంటుంది, విపరీతమైన పెయిన్ ఉంటుంది, వాళ్ళు తినరు. మనం చూసుకుంటే ఒక 1 monthలోనే వాళ్ళు 5-10 కిలోలు తగ్గిపోయి ఉంటారు ఆ బాధతోటి. అంతేకాకుండా ఎవరు చెప్పుకోరు, అస్సలు చెప్పుకోరు, చెప్తే సర్జరీ ఎందుకు సార్ ఈ పైల్స్ రావడం కారణం ఏంటి అసలు మెయిన్? ఎందుకంటే మేము మంచి ఫుడ్డే తీసుకుంటా ఉన్నాము, మా లైఫ్ స్టైల్ బాగుంది, అయినా కూడా ఎందుకు ఇది ఇట్లా వచ్చింది అని అంటూ ఉంటారు. అంటే జెనెటిక్గా ఇది పేరెంట్స్ నుంచి వస్తుందా, వీళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వస్తుందా, వీళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల వస్తుందా, ఎట్లా వస్తుందండి? ఇది అన్ని రకాల మిక్స్డ్ ఉంది, మీరు అడిగిన దానిలో అన్ని రకాల మిక్స్డ్ ఉంది. కొన్ని జెనెటికల్గా కూడా మనకు కోలాన్ ట్రాన్సిస్ట్ టైం అని ఉంటుంది, అంటే పేగులో కదలికను బట్టి కూడా మనకు కాన్స్టిపేషన్ అనేది డిసైడ్ అవుతుంది. అంతేకాకుండా జెనెటికల్గా పోలిస్తే కంటే కూడా లైఫ్ స్టైల్, ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్లో చూసుకుంటే టిఫిన్ లంచ్ టైం చేస్తారు, లంచ్ డిన్నర్ టైం చేస్తారు, ఎప్పుడో midnight 2-3 o'clock డిన్నర్ చేస్తుంటారు. సో ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వచ్చే వరకు బాడీ అడ్జస్ట్ కాదు. రెండవది వీళ్ళు ఫైబర్ కంటెంట్ తక్కువ తీసుకుంటారు, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటారు. సో ఏరేటెడ్ డ్రింక్స్ తీసుకోవడము, ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడము, సిగరెట్స్ కావచ్చు, స్మోకింగ్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడము, ఈ సిగరెట్స్ కానీ ప్లస్ ఇంకోటి ఆల్కహాల్, ఎలక్ట్రిక్ సిగరెట్లు తాగిన కూడా ప్రాబ్లం, ఎలక్ట్రిక్ సిగరెట్స్ కానీ ఇట్లాంటివి తాగడం వల్ల కూడా, ప్లస్ ఎందుకంటే ఈ సిగరెట్స్ కానీ స్మోకింగ్ వల్ల మొటిలిటీ తగ్గుతుంది. ఎందుకంటే మనకు పేగుల కదలిక ఉంటుంది కదా, మొటిలిటీ అంటే కదా. ఈ సిగరెట్ తాగితేనే మాకు మోషన్ అవుతుంది అనే అట్లా ఉంటారు కదా వాళ్ళ మైండ్ అంతా కూడా. అదంతా ఒక బహానా, సిగరెట్ తాగడానికి ఒక బహానా. ఎందుకంటే సిగరెట్ తాగాలి, ఏం చెప్పి తాగాలి, ఇంట్లో అయితే అలో చేయరు కదా, అది తాగితేనే మోషన్ వస్తుంది అంటే ఏదో తాగులే, మోషన్ ఫ్రీ అయితే సార్లే అన్నట్టు అనుకుంటారు. సో ఫుడ్ కానీ, లైఫ్ హ్యాబిట్స్ కానీ, స్లీప్ కానీ, జెనెటిక్ కానీ ఇవన్నీ మిక్స్డ్గా చేస్తే కనుక కాన్స్టిపేషన్, ఒక్కసారి కాన్స్టిపేషన్ వచ్చింది అంటే వాళ్ళకి పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ పైల్స్ ఊరికేనే ఒక రోజులో రావు, 1-2 రోజుల పైల్స్ ఏం రావు. ఇదే అలవాటు కనుక కొన్ని నెలలు, సంవత్సరాలు కనుక చేస్తూ ఉంటే కనుక అవి మెల్లగా అక్కడున్న రక్తనాళాలు సాగి కిందికి రావడం జరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే అక్కడ రక్తనాళాలు ఒక కుషన్ లాగా ఉపయోగపడుతుంటాయి, మోషన్ ఫ్రీగా పంపించడానికి కుషన్ లాగా ఉపయోగపడుతుంటాయి. అదే మోషన్ గట్టిగా పోయింది అనుకోండి, ఆ కుషన్సే ఉబ్బిపోయి కిందికి జారడం జరుగుతూ ఉంటాయి. దీనివల్ల విపరీతమైన మంట, నొప్పి, కట్ అయిపోవడము, ఫిషర్ రావడము, బ్లీడ్ అవ్వడము, పెయిన్లెస్ బ్లీడ్ అవ్వడము, కొన్నిసార్లు అది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యింది, మనం పైల్స్ అనుకుంటుంటాము కానీ అది క్యాన్సర్గా ఉండడము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు యూజువల్గా. ఓకే, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి పైల్స్ వచ్చే అవకాశం అయితే 100% ఉంది, 100%. అసలు కాన్స్టిపేషన్ అంటే ఈ మలబద్ధక సమస్య అంటే మనం ఎన్ని రోజులకు ఒకసారి మల విసర్జన చేయకపోతే మనకు కాన్స్టిపేషన్ వచ్చిందని అనుకోవాలి సార్? యూజువల్గా కోలాన్ ట్రాన్సిస్ట్ టైం అంటే ఏంటంటే మనం తిన్న ఫుడ్ చిన్న పేగులు అబ్జార్ప్షన్ అయిపోతుంది, పెద్ద పేగు వచ్చే వరకు మోషన్ ఫామ్ అవుతుంది. ఈ మోషను ఆ చుట్టూ తిరిగే అంత ఏదైతే టైం ఉందో యూజువల్గా 35 to 72 hours. అంటే అప్ టు 72 hours వరకు కూడా మోషన్ పోకపోయినా ఇబ్బంది లేదు, అంటే అప్ టు 2 to 3 days. 3 days కంటే ఎక్కువ కనుక మోషన్ పోకపోతే కనుక అది కాన్స్టిపేషన్గా పరిగణలోకి తీసుకోవాలి. రెండవది, మోషన్ అనేది సెమీ లిక్విడ్ స్టేజ్లో ఉండాలి ఎప్పుడైనా కానీ. ఈ సెమీ లిక్విడ్ ఎప్పుడు ఉంటుంది, మనం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే సెమీ లిక్విడ్లో ఉంటుంది. అదే మీరు వాటర్ తక్కువ తీసుకున్నారనుకోండి, బాడీకి కావాల్సిన వాటర్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, మోషన్ నుంచి. అప్పుడు ఆ సెమీ లిక్విడ్ కాస్త హార్డ్ స్టూల్స్గా మారిపోతాయి, అది తిరగడానికి ఇబ్బంది పడుతుంటుంది. అంతేకాకుండా రెక్టంలోకి వచ్చిన తర్వాత గట్టిగా ముక్కాల్సి వస్తుంది, ముక్కే వరకు మనకు అక్కడ ఉన్న యానల్ కెనాల్ ప్రెషర్ పెరిగిపోయి పైల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో మలబద్ధకం అనేది మెయిన్ కల్ప్రిట్ అన్నట్టు, దీనికి పైల్స్ రావడానికి మెయిన్ కల్ప్రిట్. ఓకే, ఈ పైల్స్ అంటే కొన్ని రకాల ఫుడ్, అంటే ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ కానీ సెకండ్ గ్రేడ్ కానీ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే సార్ హాస్పిటల్కి రావాలన్నా చూపించుకోవాలన్నా మోమాట పడుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి అంటే ఫుడ్లో కొంచెం మార్పు చేసుకుంటే సరిపోతుందనో, కొంచెం మసాలాలు తినకుండా అంటే సరిపోతుంది అట్లా ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళు అసలు అంటే ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో ఉన్న పైల్స్ని ఏ విధంగా తగ్గించుకోవాలి? మెడిసిన్స్ వాడి తగ్గించుకోవచ్చా, ఏమన్నా హోమ్ రెమెడీస్? అంటే మీలాంటి డాక్టర్ ఎట్లాగో హోమ్ రెమెడీస్ సజెస్ట్ చేయరు. సో ఏంటి ఇంట్లో ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్న పైల్స్ని ఎట్లా తగ్గించుకోవాలి? ఇది వెరీ రాంగ్, ఎందుకంటే మనం 100% సజెస్ట్ చేస్తాము. ఈవెన్ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి నేను ప్రతి ఒక్కరికి సర్జరీ ఏం చెప్పను, ఎందుకు అంటే సర్జరీ నీడ్ ఉంటేనే చేయాలి. ఆ ఏరియాలో అన్నెసరిగా ముట్టుకోవడం భయపడుతూ ఉంటారు సార్, ఎందుకంటే మనం హాస్పిటల్కి వెళ్ళామంటే సర్జరీ అంటారు, ఎందుకు వచ్చిందని కొద్దిమంది భయపడే వాళ్ళు ఉంటారు. మీరు చెప్పిన తర్వాత కొంచెం ధైర్యంగా ఉంటారు అనమాట. ఇప్పుడు నేను 10లో అంటే ఫిక్స్డ్గా ఈ 10లో నేను 7 చెప్పాలి, నా టార్గెట్ ఇది, లేకపోతే నేను ఈ మంత్ చేయాల్సిన సర్జరీలు తక్కువైపోతాయి అనే టార్గెట్ ఏ డాక్టర్కి ఉండదు. అక్కడ సీరియస్నెస్ని బట్టి మనం సర్జరీ చేస్తాం. యూజువల్గా మీరు అడిగారు గ్రేడ్ 1, 2కి సర్జరీ చేస్తారా అని. యూజువల్గా అయితే సర్జరీ చేయం గ్రేడ్ 1, 2కి. బట్ గ్రేడ్ 1, 2 ఉండి వాళ్ళకు బ్లీడింగ్ అవుతుంది, కాన్స్టిపేషన్ ఉంది, పెయిన్ వస్తుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంది, ఇట్లాంటి వాటికి సర్జరీ చేస్తాం. ఊరికినే పేషెంట్ వచ్చి చూయించుకొని నాకేం లేదు బట్ కొంచెం డిస్కంఫర్ట్ ఉంది,
చూస్తే మనకు గ్రేడ్ 1 గ్రేడ్ 2 హెమరాయిడ్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి మనం ఏం సర్జరీ ఆప్షన్ ఇవ్వం, ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్గా ఉన్నారు. కంఫర్ట్ లేకుండా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఈ పైల్స్ కానీ ఫీచర్ వచ్చిన వాళ్ళు మోషన్ పోయిన తర్వాత విపరీతమైన బ్లీడింగ్ పడుతుంటుంది. ఆ బ్లీడింగ్తో ఆందోళనకు గురవుతారు, ఎందుకంటే ఒకసారి క్యాన్సర్ బ్లీడ్ అది తెలియదు, పైల్స్ బ్లీడ్ అది తెలియదు. సో వాళ్ళకు అడ్డం పడుతుంటాయి, చేతికి తగులుతుంటాయి, ముట్టుకుంటే తగులుతుంటాయి, దాంతో డిస్కంఫర్ట్ ఉంటుంది. నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలంటే వీళ్ళకు కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. నేను అట్లాంటి వాళ్ళకి నేను హోమ్ రెమెడీస్ చెయ్యి అంతకదే తగ్గుతుంది మీకు మంచిగా అవుతుంది అంటే ఈ డాక్టర్కి ఏం చూడనికి రాదు, చేయనికి రాదు, ఇంకో దగ్గరికి పోతారు, ఇంకో దగ్గర చేయించుకుంటారు. అట్లా నేను సర్జరీ వద్దన్నవి కూడా చాలామంది చేయించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. సార్ మీరు వద్దన్నారు బట్ మా ఇంట్లో ఒప్పుకోలేదు, లేదు దీనికి సర్జరీ చేయాలి, నాకు వేరే డాక్టర్ తెలుసు అని తీసుకుపోయారు, అక్కడ నాకు సర్జరీ చేసిన తర్వాత నాకు మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయింది అని చెప్తుంటారు. అంటే లేజర్తో చేస్తే మాత్రం ఒకసారి చేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువ. యా, లేజర్తో పాటు స్టాప్లర్ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఓన్లీ లేజర్ అంటే లేజర్తో చేస్తే మళ్ళీ రావా సార్ ఇది పైల్స్? లేజర్తో ఈ పైల్స్ అనేది ఏంటి అంటే యానల్ కెనాల్ చుట్టూ ఉండే రక్తనాళాలు కిందికి రావడానికి పైల్స్ అంటాం. ఇప్పుడు మీకు ఒక 3 చోట్ల వచ్చినాయి అనుకోండి, నేను 3 చోట్ల చేసేస్తాను, ఇంకో 3 చోట్ల రావచ్చు, ఎందుకంటే రక్తనాళాలే కదా ఉండేది. సో నేను చేసిన చోట రావేమో కానీ ఇంకో చోట వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, వచ్చిన వాటిని ట్రీట్ చేస్తాం కానీ రాకుండా ఏం చేయడానికి రాదు, వాళ్ళ చేతిలో ఉంటుంది. అండ్ రెండవది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో మనకు MIPH అని ఒక స్టాప్లర్ అవైలబుల్ ఉంటుంది. అది మనం కనుక ఫైర్ చేస్తే కనుక అంటే పేషెంట్కి వేస్తే కనుక కొంచెం మీరు అన్నట్టుగా మళ్ళీ వచ్చే అవకాశాలు అనేవి చాలా తగ్గుతాయి అన్నట్టు. ఎందుకంటే ఓన్లీ లేజర్ చేయడం వల్ల పైల్స్ రావా అంటే అది వెరీ రాంగ్. ఉన్న వాటిని ట్రీట్ చేస్తుంది పైల్స్ రాకుండా లేజర్, కానీ రాకుండా లేజర్ ఎప్పుడు ఏం చేయదు. ఎందుకంటే చాలామంది లేజర్ చేస్తే రాదని మీలాగా చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను వాళ్ళకి ఏం చెప్తానంటే గ్రేడ్ 1, 2కి లేజర్ సరిపోతుంది, ఈవెన్ 3 వరకు కూడా లేజర్ సరిపోతుంది. బట్ 3 అండ్ బియాండ్ 4కి మాత్రం 100% స్టాప్లర్ అనేది. ఇప్పుడు నార్మల్ ఓపెన్ సర్జరీకి లేజర్ సర్జరీకి ట్రీట్మెంట్ అనేది ఎన్ని రోజుల్లో వాళ్ళ క్యూర్ అయ్యే విధంగా ఉంటుంది సార్? ఎందుకంటే ఇది క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీకెండ్లో వచ్చేసి ఒక 1 అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉంటారు, బైక్ నడుపుతారు అంటూ ఉన్నారు కదా. సో ఏంటి అసలు ఎట్లా ఇది ఎట్లా సాధ్యపడతా ఉంది? అంటే మామూలుగా నార్మల్ చేస్తే దీర్ఘకాలికంగా ఇబ్బంది పడేది, ఇది ఎట్లా సాధ్యపడుతుంది? ఇక్కడ పైల్స్ ఏవైతే రక్తనాళాలు బయటకు వచ్చినాయో ఆ రక్తనాళాలని మనము ట్రీట్ చేయాలి. ఎలా ట్రీట్ చేస్తాం? ఐదర్ ఓపెన్ సర్జరీ అయినా చేయాలి, లేదంటే లేజర్ సర్జరీ చేయాలి. ఓపెన్లో ఏం చేస్తాం, మొత్తం కట్ చేసేసి కుట్లేసేస్తుంటాం. ఇట్లా అక్కడ ఆ ఏరియాలో మనం మామూలుగానే ఎక్కడైనా చిన్న పింపుల్ అయితే విపరీతమైన పెయిన్ ఉంటుంది. సో యానల్ కెనాల్ దగ్గర చిన్న కురుపు అయినా కానీ చిన్న కట్ అయినా కానీ విపరీతమైన పెయిన్ ఉంటుంది. అట్లాంటిది మనం అక్కడ కట్ చేసి కుట్లేసుకుంటే మీరు ఆలోచించండి ఎంత నరకం ఉంటుంది అనేది. అట్లా మనము 1, 2 చేయగలుగుతాం, 3వది చేయడానికి రాదు. 3వది చేసామనుకోండి యానల్ కెనాల్ చిన్నగా అయిపోతుంది, కన్స్ట్రిక్షన్ అయిపోతుంది. దీన్ని స్టెనోసిస్ అంటాం మా లాంగ్వేజ్. సో 2 చేయడానికి వస్తుంది. ఆ 2 చేసినా కానీ కుట్లేస్తాం కాబట్టి విపరీతమైన నొప్పి, మంట, బ్లీడింగ్ అయిపోయి పేషెంట్ మినిమం 30 to 45 days ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అదే లేజర్ చేస్తే కనుక మనం ఎటువంటి కోత పెట్టకుండా ఎటువంటి కుట్లేయకుండా ఆ లేజర్లో ఉన్న రక్తనాళాలని కాల్చడం జరుగుతుంది. అబ్లేషన్ అంటాం అన్నట్టు, అంటే కోయాగులేషన్ చేస్తాం అక్కడ ఉన్న రక్తనాళాలని. దీనివల్ల ఏమవుతుంది, దానికి పైల్స్కి రక్తం సరఫరా తగ్గిపోతుంది కాబట్టి స్లోగా అబ్జార్బ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకే ఓపెన్ టెక్నిక్లనేమో నేను కట్ చేసి ఏమైనా చూపించగలుగుతా పేషెంట్కి. లేజర్లో కూడా నన్ను అడుగుతారు, సార్ కట్ చేసి చూపించని అడుగుతారు. అక్కడ కటింగే ఉండదు మనకి, ఎందుకంటే లేజర్ ద్వారా రక్తనాళాలని కాల్చేస్తాం, మాడిపోతాయి. ఆ మాడిపోయినవి ఏమైతే స్ట్రింక్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక 2 to 3 weeksలో మొత్తం స్ట్రింక్ అయిపోవడం జరుగుతుంది. ఇది ఎంత సింపుల్ సర్జరీ అంటే less than 10 minutes సర్జరీ. అండ్ పేషెంట్ బాగుంటే 6 to 12 hours డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ సెడేషన్ ఇస్తే, ఒకవేళ స్పైనల్లో చేస్తే కనుక 24 hours అడ్మిషన్ చేసుకోవడం జరుగుతుంది. బట్ 100% 24 hours తర్వాత పేషెంట్ వాళ్ళు 100% ఇంటికి వెళ్ళొచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు, వాళ్ళ పనులన్నీ చేసుకోవచ్చు. కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ. సార్ ఇప్పుడు మనకి పైల్స్, ఫిస్టులా, ఫిషరీ ఇవి ఉన్నాయి కదా, మేము డిఫర్ ఎట్లా చేయాలి దీన్ని? ఎందుకంటే ఏదైనా సరే ఈ మలద్వారం దగ్గర ఉండే పెయినే కదా, మాకు ఎట్లా తెలుస్తుంది? మేము సార్తో వచ్చి ఏం చెప్పాలి? ప్రతిదీ పైల్స్ వచ్చాయి అనుకోలేము, ప్రతిదీ ఫిష్లా, ఫిషరీ అనుకోలేము కదా అంటుంటారు. పేషెంట్గా తెలుసుకునే దానికంటే డాక్టర్కి తెలిస్తే చాలు. ప్రాబ్లం ఉందంటే డాక్టర్ని కలిస్తే చాలు ఫస్ట్. ఎందుకంటే డయాగ్నోస్ చేయాల్సింది డాక్టరు, ట్రీట్ చేయాల్సింది డాక్టరు. పేషెంట్ వైజ్గా అయితే కనుక యానల్ కెనాల్ చుట్టూ ఏది వచ్చినా కానీ వాళ్ళు మైండ్లో ఉండేది పైల్స్ తప్ప వాళ్ళకి ఏది తెలియదు. అక్కడ రక్తం పడ్డా, గడ్డలు వచ్చినా, ఏది వచ్చినా నా దగ్గరకు వచ్చే పేషెంట్లు, సార్ నాకు పైల్స్ ఉన్నాయి, సింపుల్, నాకు పైల్స్, వాళ్ళే డిసైడ్ అయిపోతారు. మీరు ఏం చెప్పాల్సి నాకు పైల్స్ ఉన్నాయి.
ఎట్లమ్మా తెలుసు అంటే నాకు తెలుసు సార్, మా పెద్దవాళ్ళు చెప్పేసిండ్రు, నాకు తెలుసు, నేను గూగుల్ చూసేసిన, ఆ రక్తం పడ్డదంటే పైల్స్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి వస్తారు. మనం ఇప్పుడు అక్కడ పైల్స్ లేవమ్మా నీకు ఫిషర్ ఉంది అంటే ఒప్పుకోరు, డాక్టర్కి ఏం తెలియదు అనుకుంటారు. సో ఇక్కడ ట్రీట్మెంట్ ఆప్షన్ చూసుకుంటే కనుక పైల్స్కి ఫిషర్కి రెండు సేమ్ సర్జరీస్, పెద్ద వేరియేషన్ ఉండదు సర్జరీ. కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పేషెంట్కి సింపుల్ లాజిక్ చెప్తా. ఒకవేళ విపరీతమైన మంట, నొప్పి, బర్నింగ్ సెన్సేషన్ లేకుండి, ఏ పని చేయలేకుండా మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అటువైపే ఉండి కూర్చున్న మనసులో అదే ఉండడము, లేకపోతే స్పింక్టర్ పట్టుకొని వదిలేసినా కానీ విపరీతమైన నొప్పిలా కనిపించడము, నెక్స్ట్ డే మోషన్ పోవాలంటే ఒక రకమైన ఏడుపు రావడము, అండ్ తినడానికి ఫుడ్ పెట్టినా కానీ తినకపోవడము, అండ్ విపరీతమైన మంట, నొప్పితో పాటు బ్లీడింగ్ వస్తాయి కనుక దీన్ని ఫిషర్ అంటాం. మామూలుగా పైల్స్లో బ్లీడింగ్ రావా సార్? యా, పైల్స్కి లక్షణాలు ఏముంటాయి అంటే కనుక అడ్డం పడినట్టు ఉండడము, మోషను, పెయిన్లెస్ బ్లీడింగ్, అసలు పెయిన్ ఉండదు, బ్లీడింగ్ మాత్రం పడుతూ ఉంటుంది, అండ్ ముద్దలు ముద్దలుగా బయటికి రావడము, చేతికి తగలడము, ఇట్లాంటివి పైల్స్ లక్షణాలు. అయితే ఇక్కడ ఫిషర్ ఉన్న వాళ్ళకి కూడా చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్ అంటాం, చర్మం అనేది ఇక్కడ తెలుస్తుంటుంది, దాన్ని కూడా పైల్స్ అనుకుని ట్రీట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అక్కడ ఏంటంటే పైల్స్కి ఆ స్కిన్ ట్యాగ్కి డిఫరెన్సియేషన్ తెలిస్తేనే మనకు ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది అన్నట్టు. బట్ ట్రీట్మెంట్ ఆప్షన్ చూసుకుంటే రెండింటికి లేజర్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. అండ్ యూజువల్గా మీకు ఒకవేళ అంటే పేషెంట్గా చూసుకుంటే కనుక నేను సర్జరీకి వచ్చినప్పుడు వాళ్ళు పాపం కూర్చోరు, ఓసారి ఏడుస్తుంటారు, అసలు మనం మాట్లాడుతున్నా కానీ సార్ ఫస్ట్ నాకు సర్జరీ చేసేయండి, నాకు ఏం చెప్పకండి, నాకు మోషన్ పోక 3 రోజులు అయింది, నాకు మోషన్ పోవాలంటే ఒక రకమైన భయం అవుతుంది సార్, నేను ఇక సూసైడ్ చేసుకోవడం తప్ప నాకు వేరే గతి లేదు, నాకు ఫుడ్ కాదు కదా 3 రోజులు నేను ఫుడ్ కూడా ముట్టలేదు, ఫుడ్ తింటే మళ్ళీ ఎక్కడ మోషన్ వస్తుందేమో, నాకు ఫస్ట్ సర్జరీ చేసేయండి అని అడుగుతుంటారు. యూజువల్గా అట్లాంటి వాళ్ళకి మనం ఎన్బిఎంలా అంటే తినకుండా వస్తే కనుక ఇమీడియట్గా వితిన్ 2 అవర్స్లో సర్జరీకి తీసుకుంటాం అన్నట్టు. సర్జరీకి తీసుకున్నాక వన్స్ అనస్థీషియా ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మోషన్కి వెళ్ళడము, సిడ్జ్ బాత్ చేయడం చేస్తూ ఉంటారు కదా. ఈవినింగ్ కల్లా వాళ్ళు మోషన్కి వెళ్తే కనుక అసలు పెయిన్ ఉండదు, మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతుంటుంది, వాళ్ళ కళల ఆనందం చూడాలి. ఏంది అంటే వాళ్ళకి ఆ బాధ చెప్పుకోలేక, అసలు ఎవరితో షేర్ చేసుకోలేక వాళ్ళు పడే నరకయాతన ఎట్లాంటిది అనేది పేషెంట్స్ చెప్తుంటారు కదా నాకు. నిజంగా ఆ ఇదిలో చూస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లేజర్ సర్జరీలో మాత్రము అసలు కోత లేదు, కుట్లు లేదు, పేషెంట్ బాగున్నట్టు ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఈ ఫిషరీస్ కూడా ఇదేనా అండి మామూలుగా? ఫిషర్కి అయినా కానీ ఈ పైల్స్కి అయినా కానీ లేజర్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఫిస్ట్లాకి డిఫరెంట్ ఉంటుంది, మళ్ళీ ఫిస్ట్లాకి అన్ని టెక్నిక్సే డిఫరెంట్ ఉంటుంది, లేజరే బట్ టెక్నిక్స్ డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు. సో ఫిస్ట్లా అనేది ఎట్లా గుర్తుపట్టాలి? ఆ ఏరియాలో గడ్డలాగా అయిపోవడము, చీము గారడం, కంటిన్యూస్గా చీము గారడము, కొన్ని రోజులు ఆగిపోవడము, మళ్ళీ గారడము, చిన్న యాబ్సెస్ లాగా ఫామ్ కావడము, ప్యాంటు నిక్కర్ వేసుకున్న అంత తడిచినట్టు అనిపించడము, ఏదైనా సోఫాలో ఏదైనా కూర్చుంటే సోఫాకి అంటుకోవడము, ఇట్లాంటివన్నీ ఫిస్టల్ లక్షణాలు అన్నట్టు. ఓకే ఓకే. ఇది మామూలుగా అంటే జెండర్తో సంబంధం లేదు కదా సార్, ఇప్పుడు మగవాళ్ళకే రావాలి, ఆడవాళ్ళకే రావాలి, పిల్లలకే రావాలి, పెద్దలకి రావాలి, ఇట్లా ఏమి ఉండదు కదా. సో ఎక్కువ మనం లేడీస్లో కూడా చూస్తూ ఉంటాం సార్ ఇట్లాంటి పైల్స్. ఎందుకంటే మగవాళ్ళన్నా కొంచెం డేర్ చేసేసి వచ్చి ఏదో ప్రాబ్లం చెప్పుకుంటూ ఉంటారు. కొద్దిమంది ఈ ప్రెగ్నెన్సీ సమయంలో వాళ్ళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఏమైనా డిఫర్ ఉంటుందా లేదంటే సేమ్ ట్రీట్మెంటే ఉంటుందా? ఒక రకంగా చూస్తే అమ్మాయిలకు అంటే లేడీస్కి కొంచెం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉంటే కనుక ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడము, లాక్సేటివ్స్ తీసుకోవడము, పడుకునే యాంగిల్స్ చేంజ్ చేయడం, ఇట్లాంటివన్నీ సజెస్ట్ చేస్తూ ఉంటాం. సిడ్జ్ బాత్ చేయడము, ఇట్లాంటివన్నీ. అండ్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఆ సిమ్టమ్స్ అలాగే కంటిన్యూ అయితే కనుక ఒక్కొక్కసారి సర్జికల్గా కూడా మనం చేయాల్సి వస్తుంది. ఈవెన్ నా దగ్గరకు వచ్చే పేషెంట్లో 1-2 ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉంటారు. 3-4 months 6 months ఉంటే కూడా నేను సర్జరీ తీసుకుంటాం. ఎందుకంటే రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఫుడ్ తినలేదు అనుకోండి, బిడ్డ పెరుగుదలకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఆ కాన్స్టిపేషన్, ఆ బ్లీడింగ్ పడడము, ఆ నొప్పికి వాళ్ళు ఫుడ్ తినరు. వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే నాకు బిడ్డ వద్దు కానీ ఫస్ట్ నాకు ఈ సర్జరీ చేయండి అన్న ఇదిలోకి వచ్చేస్తారు. అట్లాంటి వాళ్ళకి మైల్డ్ సెడేషన్ ఇచ్చి మనం సర్జరీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆడవాళ్ళు చూసుకుంటే కొంచెం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఇక్కడ ఫుడ్ పరంగా తీసుకుంటే ఫుడ్ ఆడవాళ్ళు తీసుకున్నా మగవాళ్ళు తీసుకున్నా కానీ కాన్స్టిపేషన్ అనేది సమానంగా ఉంటుంది. కాబట్టి ఇది ఈక్వల్గానే ఉంటుంది జెండర్గా చూసుకుంటే. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అయితే ఇక్కడ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేస్తూ ఉన్నారు. ప్రెగ్నెంట్ లేడీకి కావచ్చు, ఈవెన్ లాక్టేషన్ మదర్కి అయినా కానీ మనం సర్జరీ అనేది చేస్తుంటాం. ఓకే ఓకే. ఏం చెప్తారు సార్ అంటే మనం ఈ పైల్స్ గురించి ఒకవేళ ఈ వీడియో చూస్తూ పైల్స్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పైల్స్ ఉంటే ఫస్ట్ భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు అంటే భయపడాల్సిన అవసరం ఉనిండి, నేనే చెప్తున్నాను. ఎందుకు అంటే మేము చదువుకునే రోజుల్లో చూసుకుంటే ఒక 15-20 yearsలో పేషెంట్ మళ్ళీసారి హాస్పిటల్ అడుగు కాదు కదా దగ్గర కూడా రాడు సర్జరీ చేయించుకున్న తర్వాత. అతనికి ఒకవేళ సర్జరీ చేయించుకున్నాక మళ్ళీ పైల్స్ వచ్చినాయి అనుకో ఇంట్లో కూడా చెప్పాడు,
ఓకే అట్లే ఉంటాడేమో కానీ ఇంట్లో కూడా చెప్పడు, ఎందుకంటే అంత నరకం సర్జరీ కాబట్టి. ఓకే బట్ లేజర్ వచ్చిన తర్వాత అసలు 1 డే సర్జరీ, 1 డే కూడా హాఫ్ డే సర్జరీ, ఇమ్మీడియట్గా వెళ్ళిపోవచ్చు, వాళ్ళ పనులు చేసుకోవచ్చు, అన్ని రకాల తినొచ్చు. నేను ఎవరికి పథ్యం అది తినొద్దు ఇది తినొద్దు అని ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు, అన్ని తినమని చెప్తాను. కాబట్టి దీనికి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇంకొకటి ఇంపార్టెంట్ మీ ద్వారా చెప్పాల్సింది ఏంటి అంటే, అక్కడ ప్రతిసారి బ్లీడింగ్ పడ్డా నొప్పి ఉన్నా ప్రతిదీ పైల్స్ కాదు, ఓకే ప్రతిదీ ఫిషర్ కాదు, కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కంపల్సరీ రూల్ అవుట్ చేసుకోవాలి. రక్తం పడితే మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, 20% నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే ఒకవేళ పెయిన్ బర్నింగ్ సెన్సేషన్ లాగా కనిపిస్తే మీరు హోమ్ రెమెడీ అడిగారు, చిట్కా అడిగారు. ఏంటి అంటే ఒక సిడ్జ్ బాత్. ఆ సిడ్జ్ బాత్ అదే అడుగుదాం అనుకున్నాను సార్. ఇందాక కూడా స్విచ్ బాత్ అని ఒక 2-3 టైమ్స్ చెప్పారు. ఏంటి సార్ ఆ స్విచ్ బాత్ ఏంటి? ఈ సిడ్జ్ బాత్ అంటే ఏంటి అంటే, మామూలుగా మనకు సిడ్జ్ బాత్ టబ్ అని దొరుకుతుంది. ఓకే అవి మనం ఆర్డర్ ఇచ్చుకొని తీసేసుకోవచ్చు. అందులో ఒక చిన్న పంపు ఉంటుంది, అందులో వేడి నీళ్ళు వేసేసి అందులో బెటాడిన్ వేసేసి అందులో కూర్చోవాలి. ఓకే కూర్చోవాలంటే చాలా మంది బట్టలతో అంటారు. నాకు అలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. కొందరికి బెటాడిన్ వేసుకోమంటే బెటాడిన్ తాగిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి పాపం తెలియదు. మనం సింపుల్ గా ఆ బెటాడిన్ వేసుకో అనగానే వేసుకోవాలనేది ఇంపార్టెంట్. సో ఆ టబ్బులో బెటాడిన్ వేసుకోండి. ఎందుకంటే లాస్ట్ వచ్చారు కర్ణాటక నుంచి, నాకు బాగా గుర్తున్నారు. సిడ్జ్ బాత్ చేసావా అని అడిగాను. చేశాను సార్. ఎలా చేసావు? ఒక టబ్బు తెచ్చుకున్నాను, టబ్లో కూర్చున్నాను. ఎలా కూర్చున్నావు? అట్లే కూర్చున్నావు, పాయింట్ తోటే కూర్చున్నా. అంటే సరే కూర్చున్నాం, మంది వేసినావు అంటే మంది అయినా అన్నాడు. మాకు కొన్ని రోజులు కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్. ఒక 5 నిమిషాలు షాక్ అయినాం. ఒక టబ్బు తెప్పించిన, ఇప్పుడు చూపి అని అడిగినాం. చూపి అంటే మంది ఆగిండు, అందులో కూర్చున్నాడు. ఇట్లా కాదు, ఆ టబ్బు తీసుకొని టబ్బులో వేడి నీళ్ళు పోసేసి అందులో బట్టలు ఇప్పేసేసి అందులో కూర్చొని అందులో ఒక 2 చెంచాస్ బెటాడిన్ వేసేసి, అయితే కొందరు గోరువెచ్చని నీళ్ళు వేసుకోమంటే కాలి నీళ్ళు కూడా వేసుకున్నాం. కాలి నీళ్ళు వేసుకుని అక్కడ బర్న్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర పేషెంట్స్. సో అందుకే మీ ద్వారా క్లారిటీ ఎందుకు చెప్తున్నానంటే, లూక్ వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు, అందులో 2-3 చెంచాల బెటాడిన్ వేసేసి అందులో బట్టలన్నీ ఇప్పేసి కూర్చొని, ఒట్టి కూర్చోవడం కాకుండా మోషన్ పోయేటప్పుడు ఎలా అయితే పట్టుకొని వదులుతామో, స్క్వీజ్ ఇన్ స్క్వీజ్ అవుట్, అట్లా చేస్తే ఆ ఏరియాలో ఉన్న మోషన్ కానీ అంటుకున్నది కానీ అంతా బయటకు వచ్చేస్తుంది. అండ్ రెండవది అక్కడ ఉన్న మజిల్స్ స్పాజంలోకి వెళ్ళిపోయింది, ఎందుకంటే మనకు తెలియకుండానే మూసుకుపోతాయి. అట్లాంటివి ఆ వేడి నీళ్ళు తగిలే వరకు రిలాక్స్ అయిపోతుంది. సో దీనివల్ల 80% పెయిన్ పోతుంది అండ్ నెక్స్ట్ డే మోషన్ పోవడానికి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టు. సో ఇది ఒక రెమెడీ సిడ్జ్ బాత్ అనేది. అండ్ రెండవది కొన్ని ఆయింట్మెంట్స్ వచ్చినాయి, ఆ ఆయింట్మెంట్స్ కూడా రాసుకుంటే కనుక కొంచెం టెంపరీగా రిలీఫ్ ఉంటుంది. బట్ ఇవేవి పర్మనెంట్ కావు, జస్ట్ ఆ పూటకి రిలీఫ్ ఇస్తుంది. ఓకే సార్, మళ్ళీ కమింగ్ టు సర్కంసెషన్. సో పైల్స్ గురించి అయితే ఎట్లా ట్రీట్ చేస్తాం ఏంటి అనేది చెప్పారు. కానీ సర్కంసెషన్లో సుంతి ఆపరేషన్లో ఒక పేషెంట్ వచ్చినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఆ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళకి? అంటే సర్జరీ విధానం ఎట్లా ఉంటుంది, తర్వాత ఆఫ్టర్ సర్జరీ ఎట్లా ఉంటుంది? వన్స్ పేషెంట్ వచ్చిన తర్వాత మేమంతా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నాము. నేను, డాక్టర్ వినయ్ అని చెప్పేసి, డాక్టర్ విక్రమ్ అని ఒక డాక్టర్ ఉన్నారు, ఇట్లా ఒక 3-4 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నాము. సో ఎవరం ఓపీ ఉంటే వాళ్ళు చూస్తుంటాం. కొందరు సర్జరీస్లో ఉన్నప్పుడు నేను ఓపీలో ఉంటాను, నేను ఓపీలో ఉన్నప్పుడు వాళ్ళు సర్జరీస్లో ఉంటారు. సో ఇది ఒక గ్రూప్గా మనం సర్జరీస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకరి వల్ల కాదు, ఓపీ చూసుకుంటూ సర్జరీ చేసుకోవడం అనేది ఒకరి వల్ల, ఒక డాక్టర్ వల్ల కాదు. సో మనం ఓపీ చూసినప్పుడు ఏంటంటే డాక్టర్ వినయ్ సర్జరీ చేస్తుంటారు. సో ఇక్కడ మనం పేషెంట్ రాగానే ఫస్ట్ ఓపీ చూస్తాం, అసెస్మెంట్ చేస్తాం. అసలు ప్రాబ్లం బెలనైటిసా, అంటే షుగర్ ఉందా, క్యాన్సర్ ఉందా, లేకుంటే ఒట్టి ఫైమోసిస్ ఉందా, లేకుంటే పారాఫైమోసిస్ ఉందా, లేదంటే బిఎక్స్ఓ ఉందా, ఇవన్నీ మనం చూసుకుంటాం. ఎందుకు చూసుకుంటాం ఇవన్నీ ఎగ్జామినేషన్ అంటే, సర్జరీ చేయడానికి పాసిబుల్లా కాదా. ఎందుకంటే మన సెంటర్లో ఇంతవరకు ఏది సర్జరీ పాసిబుల్ కాదు అని పంపించింది లేదు, ఇంతవరకు ఏ పేషెంట్కి ఓపెన్ టెక్నిక్ చేసింది లేదు. 100% స్టేప్లర్ వాడినాం, ఇంత టఫ్ ఉన్నా సరే. అంటే కొద్దిమందికి పూర్తిగా స్కిన్ అనేది అతుక్కొని పోయి ఉంటుంది కదా, అంటే అతుకులాగా వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి కూడా ఈ స్టాప్లర్ యూజ్ అవుతుందా సార్? ఎస్, అట్లాంటి వాళ్ళకి కూడా మన స్టాప్లర్ పడుతుంది. ఎందుకంటే మన దగ్గర డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కాబట్టి మనం అతుకులు తీసేసి లోపలికి వెళ్ళి స్టాప్లర్ కొట్టే అవకాశం మనకుంది. అయితే ఇప్పుడు ఇవన్నీ అసెస్మెంట్ చేస్తాం. అసెస్మెంట్ చేసిన తర్వాత మనకు సర్జరీ ఎంత సైజ్ వాడతాము ఏందనేది ఒకటి మనం ఒక అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత వైరల్ మార్కర్స్ చేయిస్తాం. వైరల్ మార్కర్స్లో ఏముంటాయి, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి, విడిఆర్ఎల్, ఈ 4 టెస్టులు చేస్తాం. ఇందులో ఒకవేళ పాజిటివ్ ఉంటే కనుక ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకుంటాం. ఇవన్నీ నెగిటివ్ ఉన్నాయంటే నార్మల్గా చేస్తుంటాం. ఆ తర్వాత మనము ఐపీ అంటే ఇన్పేషెంట్గా అడ్మిషన్ చేస్తాము. అడ్మిషన్ చేసిన తర్వాత పేషెంట్ విత్ ఇన్ 20 minutes టు హాఫ్ అన్ అవర్లో మనం పేషెంట్ని
పైన థియేటర్కి తీసుకోవడం జరుగుతుంది. థియేటర్కి వెళ్ళిన తర్వాత మా దగ్గర మళ్ళీ ఒకసారి మెజరింగ్ స్కేల్స్ అని ఉంటుంది. ఆ మెజరింగ్ స్కేల్స్ అన్ని రకాల సైజెస్కి ఒక్కొక్క హోల్ ఉంటుంది. సో ఆ పెనిస్ యొక్క గర్త్ మేము మెజర్ చేసుకుంటాం అన్నట్టు. ఇది ఇంపార్టెంట్ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్. ఎందుకని ఇంపార్టెంట్ అంటున్నానంటే నా ఓపీలో మినిమం ఒక 3 నుంచి 4 కేసులు బయట సర్కంసిషన్ చేయించుకొని నా దగ్గరికి వస్తుంటారు. సార్ మీ వీడియో చూడలేదు, అనుకోకుండా అక్కడ పోవాల్సి వచ్చింది, అక్కడ పోయిన తర్వాత సర్జరీ చేసుకున్నాక నాకు మొత్తం ఇంత లావు ఉబ్బిపోయింది, అసలు రింగు కనిపిస్తలేదు, రింగు లేకుంటది, అండ్ అంతేకాకుండా విపరీతమైన బ్లీడింగ్ అయిన వాళ్ళు వచ్చిండ్రు. ఒక్కొక్కసారి ఎరెక్షన్ అయిపోయి మొత్తం విడిపోయిన వాళ్ళకి మేము కుట్లు కూడా వేసాం. సో బయట వాడే స్టాప్లర్లు ఏంటంటే అవన్నీ లోకల్ స్టాప్లర్లు కదా, రింగు పడవచ్చు పడకపోవచ్చు. ఆ పిన్స్ స్ట్రాంగ్ గా పడవు, పైన పడతాయి. ఎందుకంటే ఆ పిన్ థిక్నెస్ సరిగా ఉండదు. అది పడకపోయే వరకు ఏమవుతుంది, సర్జరీ చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది, ఇంటికి వెళ్ళిపోయి 1 or 2 days కాగానే ఆ పిన్ ఊడిపోతాయి. అంటే చర్మం అతుకున్నాక ఊడిపోవాల్సిన పిన్ విత్ ఇన్ 1 day 2 days లో పిన్స్ ఊడిపోతాయి. ఈ రింగ్ యూజెస్ ఏంటి సార్ అసలు? ఆ రింగ్ ఏమవుతుందంటే ఆ పిన్స్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్ చర్మానికి తగలవు. చర్మానికి తగిలితే అక్కడ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంటుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్లస్ పిన్నులు తీయాల్సి వస్తుంది, ఇవన్నీ ప్రాబ్లమ్. దీనికోసం ఏం చేసామంటే ఒక సిలికాన్ రింగ్ వేసేసామన్నట్టు. అంటే అక్కడ ఏమవుతుంది, సిలికాన్ రింగ్ ఇది అనుకోండి, పిన్స్ సిలికాన్ రింగ్ నుంచి చొచ్చుకొని చర్మానికి పడతాయి. అప్పుడు ఈ రింగ్ ఊడిపోయింది అనుకోండి, పిన్స్ కూడా ఆటోమేటిక్గా ఊడిపోతాయి. కాబట్టి పిన్స్ తీసే అవసరం లేదు. సో అది అడ్వాంటేజ్. సో ఇక్కడ ఏమవుతుందంటే బయట వేసుకున్న వాళ్ళు చాలా మంది నా దగ్గరికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సార్ మిస్టేక్ అయిపోయింది, ఏదో చేయండి, మాకు సెన్సిటివ్ పార్ట్, మాకు అసలు ఏం అర్థమైతే లేదు, అక్కడికి పోయినా మళ్ళీ వాళ్ళు రెస్పాండ్ అయితే లేదు, మంచిగా ఉంది, ఇట్లే ఉంది అంటున్నారు. తర్వాత మీరు ఐడియా వచ్చింది, మీరు ఇందులో ఎక్స్పర్ట్ కదా, మీరు చెప్పండి సెకండ్ ఒపీనియన్. అట్లా సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ చాలా మంది వస్తుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రాపర్ స్టేప్లర్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఒకవేళ పెనిస్ సైజ్ 32 ఉందనుకోండి, మనం 32 కాకుండా 34 సైజ్ వేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ వాపు రాకపోవడం ఇట్లాంటివి. అట్లా కాకుండా 32 కరెక్ట్ పట్టిందని చెప్పేసి 32 వేసామనుకోండి, ఎందుకంటే పెనిస్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సైజ్ ఉంటుంది బికాస్ ఆఫ్ మనకి బ్లడ్ సర్క్యులేషన్ వల్ల. దీనివల్ల ఏమవుతుందంటే అంగం పెద్దగా కాగానే ఆ పిన్స్ టక్కున ఊడిపోతాయి, టైట్ అయిపోతాయి, వాపు వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని రకాల స్టాప్లర్స్ అనేవి స్టాక్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇది కాకపోతే ఇంకొకటి, బయట వాళ్ళు ఏమవుతుందంటే ఒక్కొక్క స్టాప్లర్ కొనుక్కోవడము, 32 ఉన్న చోట సరే 32 వేసేద్దాంలే, 34 లేదు కదా ఏం కాదులే అని వేసేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వాపు వచ్చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం మెజర్మెంట్ చేసుకొని ఆ పర్టికులర్ స్టాప్లర్ సైజ్ తీసుకొని ఆ స్టాప్లర్కి మనం మత్తు ఏం చేస్తామంటే పెనిస్ ఇలా అనుకోండి, ఇక్కడ 2 చోట్ల 3 చోట్ల మనం మత్తిస్తాం అన్నట్టు. ఇక్కడ చాలా మంది అనస్థీషియా కూడా స్పైనల్ చేస్తుంటారు, జిఏలో చేస్తుంటారు, సెడేషన్లో చేస్తుంటారు. బట్ మనం చేసేది పెనెల్ బ్లాక్ అంటాం. పెనెల్ బ్లాక్లో మనం సర్జరీ చేసేస్తుంటాం. ఈ పెనెల్ బ్లాక్లో సర్జరీ చేసిన తర్వాత పేషెంట్కి ఒక ½ an hour దాకా పెనిస్ నంబు ఉంటుంది, తెలీదు, స్పర్శ తెలీదు. సో ఇమీడియట్గా పేషెంట్ని మనము బెడ్ సైడ్కి షిఫ్ట్ చేసేసుకుంటాము. వన్స్ పేషెంట్ బాగున్నాడు, నడవగలుగుతున్నాడు, మంచిగా ఉన్నాడు, ఎటువంటి గిడ్డినెస్ లేదు అనుకుంటే కనుక పేషెంట్ విత్ ఇన్ ½ an hour డిశ్చార్జ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్, హోల్ ప్రొసీజర్ చూసుకుంటే కనుక సర్జరీ 5 minutes, రెస్ట్ ఒక ½ an hour అనుకున్న 30 to 35 minutes లో పేషెంట్ సర్జరీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మాక్సిమం ఒక 1 hour లో పేషెంట్ వాళ్ళ బైక్ వేసుకొని, కార్ వేసుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే సర్కంసిషన్ అయినా కూడా, పైల్స్ అయినా కూడా మళ్ళీ వాళ్ళు బైక్ డ్రైవ్ చేయొచ్చు 100%. కొందరికి సర్జరీ అప్పుడు బ్లీడింగ్ ఏం కనపడదు, మంచిగా అనిపిస్తుంటది, నీట్గా అనిపిస్తుంటది. మనము బ్యాండేజ్ చేసి షిఫ్ట్ అయ్యేటప్పుడు లేకుంటే ఆన్ ది వేలోనో బెడ్ సైడ్ ఒకసారి బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి మేబీ బీపీ ఫ్లక్చుయేట్ వల్ల కావచ్చు, లేకపోతే చిన్న చిన్న స్పట్టర్స్ అంటాం, చిన్న చిన్న రక్తనాళాలు ఒకసారి అప్పుడప్పుడు ఓపెన్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఒకసారి ఎగ్జామినేషన్ చేస్తాం, చేసి అంతా బాగుంది అనుకుంటే పంపిస్తాం. ఒకవేళ బ్లీడింగ్ లాగా కనిపిస్తే కనుక మళ్ళీ థియేటర్కి తీసుకెళ్ళడము, చిన్న కాటరీ మిషన్ కానీ లేజర్ కానీ చేయడము. ఈ సర్కంసిషన్కి సంబంధించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వచ్చింది కదా సార్. సో దాని గురించి కొంచెం అంటే మా ప్రేక్షకులకి, సుమన్ టీవీ ప్రేక్షకులకి, అంటే ఏ సందర్భంలో చేయాల్సిన అవసరం వచ్చింది, ఎన్ని సర్జరీలు ఎన్ని నిమిషాలు చేశారు? లాస్ట్ ఇయర్ August 15th అనుకుంటాను, August 15th August 15th 212 సర్జరీస్ చేయడం జరిగింది విత్ ఇన్ 6 hours లో. సర్జరీస్ కూడా అంత ఫ్రీ కాస్ట్ చేసాము, ఓన్లీ స్టాప్లర్ అమౌంట్ మాత్రం ఛార్జ్ చేసాము, మిగతా ప్రొసీజర్ కానీ మొత్తం అన్ని ఫ్రీగా చేసేసాము. ఆల్మోస్ట్ ఒక 1 year ఆపరేషన్స్ అనేవి ఫ్రీగా చేయడం జరిగింది. ఈ 212 సర్జరీస్కి ఏదో టక్కున 1 week లో అయిందో కాదు, 10 రోజుల్లో చేసింది కాదు ఈ క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ రన్ చేసాము, ఒక 2 months క్యాంపెయిన్ రన్ చేసాము. ఆ క్యాంపెయిన్లో కూడా పూర్ పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నాము, అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళని కాకుండా కొంచెం పూర్ పీపుల్, పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, అంతేకాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా తీసుకున్నాం. ఒక ఇదే స్టేట్ కాకుండా చుట్టుపక్కల ఉన్న 6 states నుంచి చాలా మంది వచ్చారు.
ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి చాలా మంది వచ్చారు. ఈవెన్ పశ్చిమ బెంగాల్ నుంచి కూడా వచ్చారు. సో మనం ఒక ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో క్యాంపెయిన్ రన్ అంటే చేస్తే ఏం సార్ ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇది అన్ని ఏరియాల నుంచి తీసుకోవడం. స్టాప్లర్ అనేది అందరికీ అవైలబుల్గా ఉందని చెప్పడానికి అండ్ విత్ ఇన్ లిమిట్లో, అంటే ఎక్కువ కాస్ట్ కాదు, విత్ ఇన్ బేరబుల్ లిమిట్లోనే ఉంది, అఫోర్డబిలిటీ ఉంది అనేది ప్రూవ్ చేయడానికి అండ్ అవేర్నెస్. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి చేయించుకున్నాక ఇంకో 10 మందికి చెప్తారు నాకు ఈ ప్రాబ్లం ఉండే ఇది చేయించుకోవాలి. మన దగ్గర రావాలని కాదు, అట్లీస్ట్ వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది అనుకోండి, వాళ్ళు లోకల్లో చేయించుకుంటారు. అది ఓపెనా సర్కంసిషన్ స్టాప్లర్ డిఫరెంట్. సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల ఉపయోగాలు ఏంది అనేది ప్రూవ్ చేయడానికి మనం చేస్తాం. అక్కడ వచ్చిన వాళ్ళలో ఎక్కువ మందిలో అంటే డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు వచ్చారా, లేదంటే నార్మల్గా ఉండి కూడా దీన్ని లేదు నెక్స్ట్ మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అనే వాళ్ళు వచ్చారా సార్? యాక్చువల్గా మేము సెలెక్ట్ చేసిన వాళ్ళు అవేర్నెస్ కోసం చేసాం కాబట్టి నార్మల్ వాళ్ళే చాలా మంది వచ్చారు. ఓకే. ఆ 212 ఒక 50 మెంబర్స్ డయాబెటిక్ తీసేస్తే కనుక మిగతా వాళ్ళు యంగ్స్టర్స్ వచ్చారు. ఓకే. అసలు వాళ్ళకి చర్మం పోలేదు, పాపం అతుకులు వచ్చినాయి, పెళ్లిళ్ళు ఆగిపోయి పెళ్లిళ్ళు చేసుకోలేక, ఇంటర్ కోర్స్ చేయలేక, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ మనం ఒక 10 నిమిషాలు క్లాస్ చెప్పడము, ఎలా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి సర్జరీ చేసి విత్ ఇన్ 1 అవర్లో డిశ్చార్జ్ చేయాలి. ఈ సర్కంసిషన్ తర్వాత ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా ఆగిపోతుంది అంటే త్వరగా అవుట్ అవుతున్నాము అనే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఇది. ఈ సర్కంసిషన్ చేయించుకున్నాక నేను గమనించింది ఏంటి అంటే ఇన్నేళ్ల సర్వీస్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఇవి రెండు సాల్వ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. ఓకే. ఎందుకంటే అంతకుముందుకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అసలు ఈవెన్ ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉన్నాము, లేకపోతే అప్పుడు మాకు ఫ్యామిలీలో కూడా గొడవలు ఉండేటివి అని చెప్పేసి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి బెటర్ ఉంటుంది. చాలా థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు. సో దీని గురించి ఒక అవేర్నెస్ ఆల్రెడీ మీరు చేస్తూ వస్తున్నారు, కానీ మన వీడియోస్ కింద కమెంట్స్ పెట్టిన దాని ప్రకారం వాటికి కూడా మనం ఆన్సర్ చేద్దాం సార్ అన్నప్పుడు, లేదు నవీన్ ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి స్టూడియోకి వచ్చారు. సో మంచి వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు. ఇది మొత్తానికి ఏంటంటే సర్కంసిషన్ కావచ్చు, పైల్స్ కావచ్చు, ఏదైనా వచ్చాయంటే మీలో మీరే బాధపడిపోయి భయపడిపోయి సో దానికి నుంచి దూరంగా పారిపోయే కంటే కూడా దీనికి సంబంధించి హైదరాబాద్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరూ కూడా దీని గురించి చేస్తూ ఉన్నారు. అంటే సర్జరీలు అయితే చేస్తూ ఉన్నారు, ఎలాంటి పెయిన్ లేకుండా. ఏదైనా ఈ సర్కంసిషన్కి సంబంధించి అంటే సుంతి ఆపరేషన్కి సంబంధించి ఆ సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం పెయిన్ అనిపిస్తుంది తప్ప మామూలుగా అయితే ఇది పెయిన్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ప్రాబ్లం ఉన్నవారైతే సార్ నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, హాస్పిటల్ వారితో మీరు మాట్లాడచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.